అందరికీ నమస్కారం అండి. నా పేరు జనార్దన్. నేను కృష్ణమూర్తి గారి రిలేషన్షిప్స్ అనే బుక్ ఒకటి చదివాను. అందులో ఆయన సంబంధ బాంధవ్యాలంటే నేను మొదట ఆ పుస్తకం తీసుకున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే కృష్ణమూర్తి గారు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఒక ఇద్దరు వ్యక్తులు ఎలా ఉండాలి, లేకపోతే అంటే నాకు అంత అవగాహన లేకపోవడం వల్ల నేను అలా ఊహించుకొని స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ పుస్తకంలో ఆయన మన సంబంధ బాంధవ్యాలు ఒకటే కాదు, ఒక రిలేషన్షిప్ అనేది ఎంత డెప్త్ గా వెళ్ళొచ్చు అంటే మనం నేచర్ తో కనెక్టెడ్ అయి ఉన్నాము, మనమే నేచర్, యు ఆర్ ద వరల్డ్, మనం ఎలా ఏ పర్స్పెక్టివ్ తో చూస్తున్నాము, ప్రతి ఒక్క రిలేషన్ లో ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, మనం అమెరికాలో ఉన్న, ఇంగ్లాండ్ లో ఉన్న, దేశం, ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి హ్యూమన్ మైండ్ ఒకేలాగా ఆలోచిస్తూ ఉంది. దాన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, అసలు సెల్ఫ్ నాలెడ్జ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని అందులో వారు చెప్పడం జరిగింది. మెయిన్ ఆయన పట్టుకున్న పాయింట్ ఏంటంటే అది ఎంతో వాస్తవమైన విషయం, నేను యాక్చువల్ గా కూడా చూడగలుగుతున్నాను. అదేంటంటే మనం ఎక్కడైనా రిలేషన్షిప్ ఫామ్ చేసేటప్పుడు రెండు ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకుంటాం. నా పైన నాకు ఒక ఇమేజ్ ఉంటుంది, నేను మీతో మాట్లాడేటప్పుడు మీ పైన నాకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ థాట్ క్రియేట్ చేస్తా ఉంది. ఆ థాట్ క్రియేట్ చేసిన ఇమేజ్ మనకు అది ఇంకా ప్రెజుడిస్ అయిపోతా ఉంది. అంటే మేము మిమ్మల్ని చూసేటప్పుడు కానీ, మీరు నాతో మాట్లాడేటప్పుడు కానీ నా ఇమేజ్ నేను సాటిస్ఫై చేస్తున్నానా, మీ ఇమేజే నాకు కనిపిస్తుంది తప్ప మీ ట్రూ సెల్ఫ్, మీరు ఏదైతే నాకు కన్వే చేయాలనుకుంటున్నారో, లేకపోతే మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏం లేదు, ఇంకా ఆ రెండు ఇమేజెస్ రిలేషన్ లో ఉంటున్నాయి అని ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. మనం ఎవరిని చూడాలనుకున్నా మన ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తో, మన ప్రెజుడిసెస్ తో, మన ఆల్రెడీ పలానా వ్యక్తి పలానా వాడు పలా ఉంటాడు, అలాంటి వాడు కరెక్ట్, అలా ఆపోజిట్స్, ఈ డ్యువాలిటీస్ అన్ని మనం క్రియేట్ చేసుకొని చూస్తున్నాం తప్ప ఆ వాట్ ఈజ్ అనేది మనం చూడట్లేదు అనేది ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. నేను చాలా నచ్చింది ఆ బుక్. అది ఎన్నో టాక్స్ లో చాలా మందిని ఆయన ఇదే ఆలోచించమని చెప్పారు. దాన్ని మీరు అర్థం చేసుకోండి, నేను చెప్తున్నాను ఇది ఫార్ములా కాదు, నేను చెప్తున్నాను మీరు ఇలా చేస్తే మీకు ఇలా అవుతుంది అనే దాన్ని ఆ డిజైర్ తో చూడకండి, ప్లస్ మీరు అర్థం చేసుకోండి ఇదే మీ లైఫ్ లో జరుగుతుందా లేదా అనే ఒక పాయింట్ ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. అది డాక్టర్ రామకృష్ణ గారు కూడా దానిపైన ఎలాబరేట్ చేస్తారని లాస్ట్ లో ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జనార్దన్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది క్లారిటీ. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎవరండి సార్? నేను జగదీష్ సార్, కడప నుంచి సార్. నమస్తే జగదీష్ గారు. సార్ థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ సార్. సార్ వెల్కమ్ సార్. సార్ జీవితం అంటే పరస్పర సంబంధాలలో ఉన్న అనుభవం సార్. ఎందుకంటే ఎవరికి వాడు ఒంటరిగా జీవించలేడు సార్. సంబంధాల అనుభవమే జీవితం. వాస్తవంగా పరిశీలిస్తే ఈ సంబంధాలన్నీ కూడా ఊహా ప్రతిమలపైన ఆధారపడి ఉన్నాయి సార్. నిజంగా పరిశీలిస్తే మన సంబంధాలు నిజమైన సంబంధాలు కాదు, రెండు ఊహా ప్రతిమల మధ్య సంబంధం సార్. కానీ రెండు ఊహా ప్రతిమల మధ్య సంబంధము ఖచ్చితంగా ఘర్షణకే దారి తీస్తారు సార్. ఘర్షణకే దారి తీస్తుంది. కానీ ఈ దీనిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆలోచన యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవాలి సార్. ఆలోచన అనేది సహజ సిద్ధమైనది కాదు. ఇది అడవులు, కొండలు, నదులు, సముద్రాల లెక్కన సహజ సిద్ధమైనది కాదు. ఎందుకంటే కేవలం ఈ ఆలోచనల ద్వారానే మనిషి అటుమాములు తయారు చేస్తున్నాడు వినాశనానికి. అంతరిక్ష ప్రయాణాలు చేసి గొప్ప గొప్ప శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాడు సార్. అంటే దీని ఉద్దేశం ఏమంటే మనం మంచి చెడులకు ఆధారము ఆలోచనే సార్. అనుభవం ద్వారా సంపాదించుకున్న జ్ఞానము గుర్తుల రూపంలో లేదా స్మృతుల రూపంలో మన మెదడులో నిల్వై ఉంటుంది సార్. ఈ మెదడులో నిల్వైన ఈ గుర్తుల ఇదే కదలికే ఆలోచన సార్. ఈ గుర్తులు లేకపోతే ఆలోచనలు లేవు సార్. ఆలోచన ఎప్పుడు గుర్తుల రూపంలో ఉండడం చేత ఆలోచన కూడా అజ్ఞానమే సార్. ఇటువంటి అజ్ఞానమే అనేక సంబంధాల మధ్య ఉంటుంది సార్. ఈ ఆలోచనలపైన ఆధారపడి జీవిస్తున్నాము. ఆలోచనలు పరిమితం కాబట్టి జీవితం కూడా పరిమితమే అయిపోతుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆలోచన పరిమితం కాబట్టి జీవితం కూడా పరిమితం అయిపోతుంది. ఎవరో చెప్పినట్లుగా, గ్రంథాలు చెప్పినట్లుగా, ఇంకెవరో చెప్పినట్లుగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా హెచ్చు తగ్గులు లేకుండా, తక్కువ ఎక్కువ అని చూడకుండా ఉన్నది ఉన్నట్లుగా చూసి అవగాహన చేసుకున్నప్పుడు ఈ ఘర్షణ అనేది అంతమవుతుంది సార్. ఎక్కడైతే ఘర్షణ అంతమవుతుందో అక్కడ అమాయకత్వం అనేది ఉంటుంది. ఎక్కడ అమాయకత్వం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమ
నాది అనేది లేనప్పుడు భయం కూడా ఉండదు. అదే విధంగా మరణం కూడా ఉండదు సార్. నాది లేనప్పుడు మరణం కూడా లేదు. మరణం కూడా మానసిక కల్పనలే. దీనికి ఏమంటే ఈ ఆలోచనలు తనకు తానుగా తన పరిధిని దాటి పోలేను అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటుందో ఆలోచనలు ఆగడం మొదలవుతాయి సార్. ఎప్పుడైతే ఆలోచనలు ఆగడం మొదలవుతుందో అప్పుడు మరొక భిన్నమైన స్థితికి చేరుకుంటాము. అక్కడ పరిశీలకుడు పరిశీలించబడే వస్తువు అనేది ఉండదు. అదే పరమాత్ముడి ఆశీర్వాదం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగదీష్ గారు ఫర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే వనసి గారు. ఎవరు మాట్లాడతారా సార్? మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి మేడం, తర్వాత నెక్స్ట్. నమస్తే అండి అందరికి. నాకు జిడ్డు కృష్ణమూర్తి గారి టీచింగ్స్ వచ్చిన దగ్గర నుంచి నేను గురించి తెలుసుకోవడం కదా, అది బాంధవ్యాలది సార్ చెప్పిన తెలుగులో వీడియో చూసిన తర్వాత నుంచి నేను అబ్జర్వ్ చేసుకుంటే అన్ని నేనుతో చేసినవి నాకు బాగా అర్థమవుతుంది. అంటే ఓహో నేను ఇలా బిహేవ్ చేస్తుందా, ఇది అసలైన బాంధవ్యం కాదా అని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే రోజు ఉన్న డిజార్డర్స్ ఏంటో నాకు అర్థమవుతున్నాయండి. నేను ఇలా బిహేవ్ చేస్తుంది అని నాకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎవరైతే ఉంటారో అంటే భార్యాభర్తల అనుబంధం, ఇంటిమేట్ రిలేషన్షిప్ లో అది బాగా అర్థమవుతుంది. అంటే దూరంగా ఉన్న వాళ్ళతోటి నార్మల్ గానే మంచిగా మాట్లాడేస్తాను, అంతా అయిపోతుంది. నా అసలైన నేను ఎప్పుడు తెలుస్తుంది అంటే నాకు ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో ఆ రిలేషన్షిప్ లో తెలియడం అన్నది జరుగుతుంది. నాకు టీచింగ్ వచ్చిన దగ్గర నుంచి, ఆ టేస్ట్ చూసిన దగ్గర నుంచి అసలు వదులుకోలేను. ఇంత గొప్ప టీచింగ్ అసలు నన్ను నా అజ్ఞానాన్ని నాకు చూపిస్తుంది అని నాకు చాలా ఇంకా ఎంత కృతజ్ఞత అంటే నేను చెప్పలేను. అది రోజు ఒక్కసారి పోతుందని అనట్లేదు, ఇంకా రోజు డే బై డే చూసుకుంటున్నాను. మళ్ళీ నేనులో చాలా సార్లు పడతాను, చూసుకుంటున్నాను. అలా నేను అనేది చూసుకోవడం జరుగుతుంది. నా జర్నీ అలా కొనసాగుతుంది సార్. ఈ టీచింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వనసి గారు. నెక్స్ట్ ఎవరండి? ఎవరు మాట్లాడండి సార్? నమస్తే సార్. సంతోష్ సార్ నమస్తే. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఒకటి ఏంటి అంటే నేను సార్ వినపడుతుంది సార్? వినిపిస్తుంది సార్. సార్ ఒకటి, ఇప్పుడు ఈ సంబంధ బాంధవ్యాలు అనేటివి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ప్రభావితం చూస్తాయి అంటే నేను ఒక అనుభవ జ్ఞానం చెప్తున్నా సార్. నేను అంటే మా మేడం నా మధ్యన మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం సార్, ఉంటున్నాం సార్. ఒకటి ఏమైంది అంటే మా మేడం ఎప్పుడు కూడా నా మాట వినదు అన్న ఒక ఆలోచనతోటి నేను ఎప్పుడు సఫర్ అవుతుండేవాడిని. నేను ప్రతి క్షణంలో ఎప్పుడు ఏ విషయంలోనైనా కూడా నేను ఆమెను ఇట్లనే అనేవాడిని. నేను ఏదైనా చెప్తే వినదు, దీనికి అసలు ఎందుకు ఇట్లా తయారవుతుంది ఈమె అని చాలా సఫర్ అయిపోయారు సార్. అయితే ఎప్పుడైతే నేను స్పిరిచువల్ గా రావడం జరిగిందో, ఈ యొక్క స్పీచ్లు వినడం, ఏ విధంగా నాలో ఉన్న నేనుని ఎప్పుడైతే అర్థం చేసుకోవడం ప్రారంభించినో సార్, నేను ఆమెని మార్చడం కాదు, అసలు తప్పు ఎక్కడ ఉంది, నాలో ఉందా ఆమెలో ఉందా అని అంటే ఒక ఆలోచన చేసినప్పుడు సార్, నేను ఎప్పుడైతే ఆమెని మార్చాలన్న ధోరణిని నేను మారిస్తే బాగుంటుంది కదా, నేను మారితే బాగుంటుంది కదా ఆలోచనతోటి ఎప్పుడైతే ఆమెని మారాలి అనుకోవడం బంద్ చేసిన తర్వాత ఆమె నాకు అనుకూలంగా ఉంటుంది, ఖచ్చితంగా నాకు అనుకూలంగా ఉంటుంది అన్న ఒక థాట్ ని నేను రిలీజ్ చేయడం వల్ల సార్ ఈరోజు మేము ఎంతో బ్రహ్మాండంగా ఉండగలుగుతున్నామంటే సార్, ఆమె ఎవ్రీ మూమెంట్ ని నాకు సపోర్ట్ గా ప్రతి క్షణంలో నాకు అంటే నా అండగా ఉండి నాకు సపోర్ట్ చేస్తుంది సార్. అంటే నేను ఎప్పుడైతే ఈ క్షమాపణ ధోరణిలో ఆమెను క్షమించేసి ఎప్పుడైతే నేను నాకు అనుకూలంగా ఉండడం కాదు, నేను ఆమెకి అనుకూలంగా ఉంటే ఆమె మారుతుందన్న నమ్మకాన్ని నేను అంటే ఏర్పరచుకొని ఎప్పుడైతే మారి క్షమించడం జరిగిందో సార్, అప్పటి నుంచి మా యొక్క ఏదైతే మేము ఇన్ని రోజులు సఫర్ అయినా ఏదైతే టాపిక్ ఉందో సార్, అది కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది సార్. ఇది నా అనుభవం సార్. వండర్ఫుల్. ఓకే, నైస్ సంతోష్ గారు. ఓకే ఫర్
ఎలబ్రాటింగ్ యువర్ పర్సనల్ లైఫ్. మీ ఓకే సార్, ఓకే, జీవితంలో థ్యాంక్ యూ. జరిగిన ఒక మహాసత్యం అది. అవును సార్, అది నా అనుభవంతో చెప్తున్నా సార్. అంటే నేను కొన్ని నిద్రలేని రాత్రులు కూడా గడిపిన సార్ ఈ విషయంలో మాత్రం. అంటే మేమిద్దరం ఇష్టపడే చేసుకున్నాం, కాకపోతే ఎందుకో ఎప్పుడు కూడా నేను అంటే నాలో గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఎప్పుడు మా అమ్మవారు వస్తే ఒక రకంగా చూసేది, వాళ్ళ అమ్మవారు వస్తే ఒక రకంగా చూసేది అన్న ఈ భావనతో నేను ఎప్పుడు సతమతమయ్యేవాడిని. అంటే నేను ఆమెపై రుద్దడం అక్కడ అది అర్థమైంది సార్. ఇప్పుడు నాకు అర్థమై ఎప్పుడైతే నేను ఆమెను క్షమించేసినో సార్, ఆ మరుక్షణం నుంచి ఆమె నాకు సపోర్ట్ అనేది పెరుగుతూ వచ్చేసింది సార్. ఆ విధంగా నేను మార్పు పొంది సార్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్. చాలా సంతోషం. సంతోష్ గారు, ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అయ్యాను సార్, అయ్యాను. యాక్చువల్లీ కృష్ణమూర్తి గారి టీచింగ్ బాగా అర్థం చేసుకొని మీరు దాన్ని ప్రవేశపెట్టి మీ నుంచే ఆ మార్పు కావాలని తెలుసుకోవడం చాలా చాలా ముదావహం, మంచి విషయం అది. అయితే ఈ విషయంలో క్షమాపణ అనేది లేదు. అంటే మీరు క్షమించారు అనేటువంటిది ఎక్కడి నుంచి అంటే, మీకు ఒక చిన్నప్పటి నుంచి మనకి క్షమించడం, క్షమింపబడటం అనేటువంటి రెండు విషయాలు బాగా హృదయంలో నాటుకుపోయాయి. యాక్చువల్గా మీరు మీ అవగాహన చేసుకున్నప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, నాలోనే ఉండే లోపాలని నేను సరి చేసుకోవాలి, కానీ ఆవిడ లోపాలని సరిచేయడానికి నేను ప్రయత్నించినంత వరకు మాలో సంఘర్షణ పోదు. ఆవిడ నా లోపాలు ఎత్తి చూపిస్తుంది, నేను ఆమె లోపాలు ఎత్తి చూపిస్తాను, దీనివల్ల సంఘర్షణ పోదు. కానీ నా లోపాన్ని సరిచేసుకున్నప్పుడు మా జీవితంలో ఉండే మా బాంధవ్యాలు సరి అవుతాయి కదా అనే ఒక రియలైజేషన్, ఒక అండర్స్టాండింగ్ మీకు రావటం వల్ల, అంటే ఆ ప్రబోధలన్నీ విని చదవటం వల్ల, మీరు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల, మీ జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా జరిగే అవగాహన వల్ల ఏమైందంటే మీరు సత్యాన్ని కనుక్కున్నారు. అయితే ఆ సత్యాన్ని ఏదైతే అవగాహన వల్ల చూశారో దాన్ని జీవితంలో ప్రవేశపెట్టారు. అవును సార్. ప్రవేశపెట్టి ఎప్పుడైతే దాన్ని నేర్చుకోవడం మీకు జరిగిందో, చూడటం జరిగిందో, ఆ రకమైన ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభించారో, అలాంటి దాని వల్ల ఏమైందంటే సమస్య అనేది పోయి మళ్ళీ అన్యోన్యత అనేది స్థిరపడింది. అంటే ఇదివరకు ఎప్పుడు లేనంత అన్యోన్యత మీ వివాహం అయిన తర్వాత కూడా ఎంత అన్యోన్యత లేదనుకుంటాను. అటువంటి అన్యోన్యత మీకు సంభవించి ఉండాలి. అయితే మీరు దాన్ని క్షమించడం వల్ల కాదు, అర్థం చేసుకోవడం వల్ల. క్షమించేయడం అంటే ఏంటవుతుందంటే, క్షమించేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ, అంటే అది తప్పు అని అయినా కూడా నేను క్షమించాను. మ్యూట్ చేయండి సార్. అయితే క్షమించడం అనేటువంటి దాంట్లో ఏముందంటే మళ్ళీ నేను ఉంది. నేను క్షమించాననే అహం కూడా రావచ్చు. కాబట్టి అది చాలా సూక్ష్మమైన విషయము. కాబట్టి అక్కడ మీరు చూశారు, ఆ చూడటమే క్షమించటం అన్నమాట. ఆ చూడటంలోనే క్షమాపణ లేదు, క్షమించిన వారు లేరు, క్షమాపణ పట్టుకున్న వారు లేరు. కానీ రిలేషన్షిప్ ఆ చూడటంలో ఉండే లోపాన్ని సవరించడం వల్ల ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోయింది. అది మీరు అవగాహన చేసుకోవాల్సింది. హలో, మ్యూట్ తీస్తారా? మీ మ్యూట్ సార్. ఈ అవగాహనను ప్రతి చోట ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల బయట కూడా చాలా మార్పులు వస్తున్నాయి సార్. బయట మనకి ఎక్కడైతే అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయో అక్కడ కంప్లీట్ మనం చేంజ్ అవ్వడం వల్ల అక్కడ కూడా మార్పులు చాలా వరకు సంభవిస్తున్నాయి సార్. న్యాచురల్ సహజంగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ అదే సార్, వాస్తవానికి మానవ సంబంధాలలో క్వాలిటీ అన్నది చాలా దిగజారిపోతుందండి. 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో చూస్తుంటే
relationship with oneself, relationship with others, with nature, with society, with everything, there is dilution, sir. There is dilution. అంటే వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ నిజమైన అథెంటిక్, నిజమైన అభిమానము, నిజమైన ప్రేమ, నిజమైనటువంటి ప్రేమానురాగాలు అవి చాలా చాలా కొరవడుతున్నాయండి. ఇది నగ్న సత్యం సార్. సో అంటే కృష్ణమూర్తి గారి బోధనలు ఆయనకి చాలా చాలా ముఖ్యమైన అంశం సార్ రిలేషన్షిప్ అన్నది. ఎందుకంటే చాలా చోట్ల ఆయన లైఫ్ ఈజ్ రిలేషన్షిప్, రిలేషన్షిప్ ఈజ్ లైఫ్ అన్నది వక్కాడి నుంచి చెప్పారు. అది విద్యార్థులతో కానీ పెద్దవాళ్లతో కానీ వన్ ఆఫ్ ద నైసెస్ట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి గారు ఈజ్ టువర్డ్స్ డీపర్ పర్స్పెక్టివ్ ఆన్ రిలేషన్షిప్ అండి. అయితే ఈ అవగాహన ఏదైతే ఒక రిలేషన్షిప్ లో అందుకోవలసిందో అది మనిషి అందుకోలేకపోవటం, తెలిసిన కారణాలు ఏమైనప్పటికీ ఆ లోతుల్లోకి వెళ్ళలేకపోవటము, ద షాలోనెస్ ఇన్ రిలేషన్షిప్స్ అది చాలా చాలా ట్రబుల్సమ్ ఫ్యాక్టర్ అయిపోయింది. అది సొసైటీలో వర్గాల మధ్య అవ్వచ్చు, వ్యక్తుల కుటుంబాల మధ్య, ఆస్తులు డబ్బు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య కానీ అది నిజమైన రిలేషన్షిప్ ఇట్ మైట్ బి వెరీ వెరీ టెంపరరీ అండ్ మోస్ట్లీ బిజినెస్ లైక్ అవ్వచ్చు. ఇవన్నీ చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ అన్నవి రిలేషన్షిప్ లో నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను సార్. అంటే కృష్ణమూర్తి గారి బోధనలు చదివినంతసేపు అది బాగుంటుంది. బికాస్ ఆయన తీసుకెళ్లిన డెప్త్ కానీ ఆయన తీసుకెళ్తున్నటువంటి ఆ పదంలో మనిషి వెళ్ళగలిగితే, సొసైటీ వెళ్ళగలిగితే అద్భుతంగా ఉంటది. ఆయన చాలా లోతులు అన్నది ఆయన చాలా చవి చూశారు, ఆయన చెప్పగలిగారు, అందించగలిగారు. కానీ బట్ సోషల్ లైఫ్ లో మాత్రము, ఇప్పుడు మనం చూస్తున్న లైఫ్ లో మాత్రము అది స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎన్ని ఆస్పెక్ట్స్ లో డివిజన్, ఫ్రాగ్మెంటేషన్, there is a poison that is running in the brains of people. That's the reason why relationships are getting affected very badly, sir. Yes. అంటే నేను అంటే చాలా నెగటివ్ గా మాట్లాడుతున్నానని మాత్రం మీరు అన్యథా భావించవద్దు. బట్ దిస్ ఈస్ ద ట్రూత్ అండ్ రియాలిటీ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఎక్కడ నిజతత్వం అన్నది కనపడట్లేదండి. వ్యాపారంలో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ ఇదంతా రిలేషన్షిప్ కాదా సార్? ఇదంతా రిలేషన్షిప్ కాదా? సో వేర్ వీఆర్ గోయింగ్, వాట్ ఈస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఈవెన్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఈ కోవిడ్ అయితే ఏదైతే ఉందో, అంతర్దేశాల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్ కు సంబంధించి కూడా దిస్ ఈస్ వన్ ఫ్యాక్టర్ that has led to this COVID. The greatest pain humanity is suffering. ఏమీ కాకుండా 6 లక్షల మంది 6 నెలల్లో చనిపోయారంటే నాట్ ఏ జోక్ సార్. సో ఇది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ సార్. ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో జరిగిన పని అవ్వచ్చు, కానీ దిస్ ఈజ్ ఆల్సో రిలేషన్షిప్. అది సో ఇప్పుడు అంటే ఈ తరుణంలో కృష్ణమూర్తి గారి బోధనలు ఈ సంఘానికి, ప్రపంచానికి, మనకి చాలా చాలా అవసరం సార్. అది అవగతం చేసుకుని అర్థం చేసుకోగలిగితే అది మనం ఆయనకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. ఆయన పడ్డ శ్రమకి, ఆయన పడ్డ మనోవేదనకి, ఆవేదనకి అది మనం అర్థం చేసుకోగలిగి ఇఫ్ యూ కెన్ లివ్ లైఫ్ ఇన్ సిన్సియర్ బ్యూటిఫుల్ వే, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ట్రిబ్యూట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ సార్. థ్యాంక్ యూ చారుదేవి గారు. సో గ్రేట్ టచింగ్ పాయింట్స్. వెరీ ప్రపంచంలో ఈరోజు బాంధవ్యాలన్నీ సరిగ్గా లేకపోవడానికి కారణం ప్రేమ లోపించడం. యాక్చువల్లీ వీ డోంట్ నో వాట్ ట్రూ లవ్ ఈస్. నిజంగా ఆ ప్రేమను ఎవరి కనుక్కోనంత కాలం ఈ బాంధవ్యాలు దేశంతో దేశం కానీ, లేదా సమాజంలో ఒక వర్గంతో వర్గం కానీ, ఒక పొలిటికల్ పార్టీతో మరో పొలిటికల్ పార్టీ కానీ, వ్యక్తుల మధ్య కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ, వస్తువులతో కానీ, దేంతోనైనా కూడా రిలేషన్షిప్
సరిగా ఉండదు అన్నమాట. సో ఈ అన్నిటికీ మూలం ఏంటి అంటే సెల్ఫే కదా. ఈ సెల్ఫ్ని అర్థం చేసుకోనంత కాలం ఎప్పటికీ రిలేషన్షిప్ అనేది సవ్యం అవ్వదు, అపసవ్యంగానే ఉంటుంది. కృష్ణమూర్తి గారు ఆ కోర్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటారు. ఇది కేవలం ఇప్పుడు కాలానికే కాదు, ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడు కాలానికి, ఇంకా భవిష్యత్ అన్ని కాలాలకి సంబంధించినటువంటి ఒక ప్రపోజ్ అన్నమాట. ఈవెన్ 100 years ఆఫ్టర్ ఆర్ 1000 years ఆఫ్టర్ ఆర్ నౌ ఆర్ ది పాస్ట్. అంటే ఏదైనా పరమసత్యం అనేది సర్వకాల సర్వావస్థలకి సంబంధించినటువంటి ఒక సత్యం అవుతుంది అది. సో అంత గొప్ప సత్యాన్ని ఆయన వెల్లడి చేసి ప్రపంచాన్ని ఉద్ధరించాలని తన జీవితాన్నే పరిపూర్ణంగా పణంగా పెట్టి మాట్లాడారు, దేన్ని ఆశించకుండా. సో అటువంటి మహా వ్యక్తి యొక్క త్యాగ నిరతి, ఆయన యొక్క సంబోధన, బోధన మొదలైనటువంటి విషయాల్ని మనం తీసుకొని ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే కేవలం ఒక డిబేట్ చేస్తున్నామా, లేకపోతే మన తెలివితేటల్ని ప్రదర్శించడానికి మనమేమో కొన్ని కాన్వర్సేషన్స్ చేస్తున్నామా, లేదా ఆ జ్ఞానం వడబోసుకొని మనం బాగా సంపాదించి దాని విషయం మాట్లాడడం వల్ల మన ప్రతిభ ఇతరులకి తెలియాలని మాట్లాడుతున్నామా, లేకపోతే యాక్చువల్గా జీవితంలో మనం యాక్చువల్గా దాన్ని ప్రవేశపెట్టి మనం మారుతున్నామా అని ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కృష్ణమూర్తి బోధలు అమూల్యమైనవని చాలా మందికి తెలుసమ్మా. అయితే ఏమవుతుందంటే ఇక్కడ దాన్ని నిజ జీవితంలో ప్రవేశపెట్టిన వాళ్ళు తక్కువ మంది. దే కెన్ టాక్ ఓవర్, బట్ ప్రాక్టికల్లీ వాళ్ళ జీవితంలో ప్రవేశపెట్టిన వాళ్ళు తక్కువ మంది. కానీ ఎంత కొంచెం ప్రవేశపెట్టినా కూడా తప్పకుండా ఒక మార్పు అనేది ఒకటి తప్పకుండా జరుగుతుంది. ఇందాక సంతోష్ గారు మాట్లాడారు కదా, ఎక్కడి నుంచో, ఏ ఊరు నుంచి అండి సంతోష్ గారు మీరు? సార్ ఆదిలాబాద్. సార్ ఆదిలాబాద్. ఓకే. సో అలాగే ప్రతి ఒక్కరు మాట్లాడారు. వనజ గారు మాట్లాడారు, జగదీష్ గారు మాట్లాడారు, జనార్దన్ గారు మాట్లాడారు. అలాగా ఛాయ గారు, మీరు కూడా ఈ విషయంలో ఎంత లోతుగా పరిశీలన చేసినటువంటి అధ్యయనకర్తలు, జీవితంలో దాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి మీరందరి యొక్క ఈ భావాలు ఉన్నాయి కదా, ఇవి తప్పకుండా అది మనం మారుతా ఉంటే ప్రపంచం మారుతుంది అంటున్నారు కదా ఛాయ గారు. సో మనం మారుతున్నాం కదా, ఆ కృష్ణమూర్తి గారి బోధల వల్ల మనం ఏంటి అనేది తెలుసుకొని బాంధవ్యాల్లో మారుతున్నాం కదా. సో ఆ మారుతున్నటువంటి ఆ ప్రభావం తప్పకుండా ప్రపంచం మీద ఉంటుంది. కాబట్టి ప్రపంచం ఇలాగ అయిపోతుంది అనేటువంటి ఒక బాధ మనలో వచ్చినప్పుడు, మనం కూడా ఇలాగే ఉన్నామనే బాధ మనం చూసుకున్నప్పుడు, అప్పుడు మనలో ఒక వేడి పుడుతుంది, ఒక తక్షణ కర్తవ్యం పుడుతుంది. కాబట్టి ప్రపంచం మారాలి. చాలా మంది అంటుంటారు ప్రపంచం మారితే అందరి చుట్టూ అలాగే ఉన్నారు, నేనెందుకు మారాలి? చాలా మంది వర్డింగ్ అది కదా అండి. అందరూ నా చుట్టూ అలాగే ఉన్నారు, నేనెందుకు మారాలి? సో మీరు మారితే మీకు దాని తాలూకా స్వీట్నెస్ తెలుస్తుంది, అలాగే మీరు మారితే సమాజం మారుతుంది. సో ఆ రెండు విషయాలు వదిలేసి నేనెందుకు మారాలని చాలా మంది ఆగిపోతున్నారు అక్కడే. అది వాస్తవంగా జరిగే విషయము. ఎందుకంటే నాకు కూడా అటువంటి ప్రశ్నలు వచ్చాయి కనుక చెప్తున్నాను. సో కాబట్టి నేనే మారాలి, ప్రపంచం కాదు. సో నేనే మారాలి, ప్రపంచ పరిస్థితి చూసి అంతా చూపిస్తారు కదా కృష్ణమూర్తి గారు, మీరు చెప్పినట్టు సాయిజీ గారు. సో చూపించినప్పుడు ఏమైంది మనకి? సో ప్రపంచం అంతా అదే స్థితిలో ఉందని తెలుస్తుంది. నాలాగే ప్రపంచం ఉంది, నేను ప్రపంచం నుంచి వేరు కాదు. కాబట్టి నేను మారితే ప్రపంచం మారుతుంది. నేనే ప్రపంచం అనే కృష్ణమూర్తి గారి మాటల్లో అదే అర్థం. నేను డిఫరెంట్ గా లేను ప్రపంచాన్ని. కాబట్టి నేను మారాలి అనేటువంటిది, ప్రపంచాన్ని చూసి నేను మారాలి అనేటువంటి ఒక పరిస్థితికి మనం రావాలన్నమాట. సో చక్కగా చెప్పారు ఛాయ గారు. సో దిస్ ఇస్ వెరీ ట్రూత్, ఇట్స్ వెరీ ట్రూత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. బాగుంది సార్, థ్యాంక్ యూ. వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్. నైస్ మేడం.
సార్ నేను మాట్లాడుతున్నా సార్. ఆ, ఎవరు? పెండియాల సార్ రవీంద్ర గారా? అవును సార్. అవును సార్. ఎక్కడి నుంచి? రాజంపేట సార్, కడప రాజంపేట సార్, కడప డిస్ట్రిక్ట్ రాజంపేట సార్. సార్ 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 అదే మీరు ఇంతసేపు ఛాయాదేవి మేడం గారు చెప్పారు కదా సార్, అది నేను యాక్చువల్ గా సార్ 2011లో అనుకుంటాను సార్, హైదరాబాద్ లో ఒకసారి బుక్ ఫెస్టివల్ లో జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్ తీసుకొని అది ఒక బుక్ చదివి దానికి అంటే దాని మీద ఇంకా ఆసక్తి ఎక్కువగా పెరిగిపోయి ఆ బుక్లు చదివి బాగా అంటే ఆయన గురించి ఆయన చెప్పిన భావాల గురించి చాలా ఆలోచించాను సార్. చాలా చదివాను, చాలా ఆలోచించాను, చాలా లోతుకి వెళ్ళాను కూడా. కానీ ఒకే ఒకటి నాకు అర్థం కాని విషయం మీకు చెప్దాం అనుకున్నాను సార్, అంతే. అంటే నేను ఇది చెప్పుకోవాలనిపించి చెప్తున్నాను, షేర్ చేసుకోవాలని చెప్పి. ఇన్ని ఏళ్ళు ఆయన భావాల్లో ఎంత నిజం ఉందని నాకు అర్థమవుతుంది. అంటే అది ఇంటలెక్చువల్ గా అర్థమవుతుంది. ఆయన చెప్పిన దాంట్లో ఎంతో అర్థం ఉంది. ఆ భావాలు మన జీవితంలో కన్నా ఇంప్లిమెంట్ చేస్తే అవి దాని రిజల్ట్స్ తెలుసుకొని మనమే మారతాము అని కూడా అర్థమైంది సార్. చాలా చేశాను సార్. కానీ అంటే ఎందుకని మేము అంటే నేను పర్టికులర్ గా ఎందుకో వాటిని ఇంప్లిమెంట్ చేసిన ప్రతిసారి నాకు అనిపించేది ఏంటి అంటే ఫెయిల్ అవుతున్నానేమో ఇంప్లిమెంట్ చేసిన ప్రతిసారి. ఇన్నేళ్ళు ఆయన భావాలని నేను జీర్ణించుకున్నా కూడా మైండ్ లో గాని ఆలోచనల్లో గాని వాటిని జీర్ణింప చేసుకున్నా కూడా నేను అవి జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నానేమో అని కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది సార్ అంతా. కానీ ఇప్పటికీ దాని ఆ ప్యాషన్, అది ఇంప్లిమెంట్ చేయాలి, మన లైఫ్ ని చేంజ్ చేయాలి, ఆ రెవల్యూషన్ అనేది ఇంటర్నల్ గా క్రియేట్ చేయాలి అని చాలా ఉంది సార్. కానీ అది ఏమన్నా మనము నివసించే పరిసరాలు లేదంటే మనకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లను బట్టి లేదంటే ఆలోచనల యొక్క తీవ్రతను బట్టి ఇవి ఏమన్నా అవి లోపలికి పోలేకుండా ఏమో అని నాకు అనిపిస్తుంది సార్. అందుకనే చెప్దాం అనుకుంటున్నాను. రవీంద్ర గారు ఇప్పుడు చెప్పండి సార్. చెప్పండి. అది దాదాపు అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 9 years అయింది సార్. 2011 నుంచి అంటే 9 years నుంచి ఆయన నన్ను ప్రతి విషయంలో అట్రాక్ట్, అంటే నేను ఆయన చెప్పిన విషయాన్ని గురించి ఆశ్చర్యపోతున్నాను. చెప్పాలంటే ఆలోచన కంటే ఆశ్చర్యపోతున్నాను. ఇంత మంచి విషయాలు, ఇలాంటి విషయాలు అప్పట్లో చెప్పాడు. కానీ నాకు అదే ఆశ్చర్యం సార్, నేను చేయలేకపోతున్నాను. ఇంకా ప్రపంచంలో యాక్చువల్ గా చాలా మంది అలాంటి వాళ్ళే ఉన్నారు అనిపిస్తుంది నాకు. అది ఎందుకు ఇంత అంటే అంత ఎఫెక్టివ్ గా ఉండి అంతగా ఉన్నా కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు సింపుల్ గా కూడా అనిపిస్తాయి సార్. చెప్పిన విషయాలు ఇంత సింపుల్ దాన్ని కూడా మనము ఎందుకు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయలేకున్నాము, మెయిన్ ప్రాబ్లం మనలో ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి సార్. అంతే సార్. అంటే ఇప్పుడు ఏం నెగిటివ్ గా అనుకోవద్దండి సార్, జస్ట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. నథింగ్ ఇస్ నెగటివ్, బట్ వి మస్ట్ అంటే మనం సత్యమే మాట్లాడాలి. మనకేం తెలిసినో ఏం సత్యమో అదే మాట్లాడాలి. అది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. సో వాట్ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ యు ఆర్ టాకింగ్. సో యు ఆర్ ఫ్రీ టు టాక్. మీరు ఫ్రీగా మాట్లాడచ్చు అనమాట. అందుకని ఇప్పుడు ఏంటంటే మనం భవిష్యత్తులో ఇప్పుడు కృష్ణమూర్తి గారి బోధనలు విని మనము దాన్ని ఎంజాయ్ చేస్తున్నామా, ఇంటలెక్చువల్ గా సాటిస్ఫై అవుతున్నామా, ఇది సత్యమే అనిపించి మనకి ఈ మహాసత్యం చాలా గొప్పగా ఉందని మురిసిపోతున్నామా, లేదా ఇది నేను చేంజ్ చేయాలి అలా మురిసిపోయి నేను చేంజ్ అయిపోవాలి ఇలా ఉండకూడదు అని అనుకుంటూ చేంజ్ అయిపోవాలనే భవిష్యత్తుని చప్పరిస్తున్నామా? ప్రస్తుతం కాదు, చేంజ్ అయిపోవాలి, నేను ఇలా ఉండకూడదు అలా ఉండాలి అని భవిష్యత్తుని మనం
చూయింగ్ చేస్తున్నామా, చప్పరిస్తున్నామా, లేదా ఆశలు పెట్టుకుంటున్నామా అందులో. ఇలాగా ఈ రెండు విషయాలు అంటే ఎంజాయ్ చేయటం కానీ లేదంటే భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఇది ఇలా భవిష్యత్తులో జీవిస్తే చాలా అందంగా జీవితం మారిపోతుంది కదా అనేటువంటి ఒక ఆశతో మనం జీవించినప్పుడు, ఈ రెండు ఉన్నప్పుడు యాక్చువల్ గా మనలో మార్పు రాదు. ఇది మీరు గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము మనమేంటి అనేది, ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే, నా బోధనలు అనేవి ఒక అద్దము లాంటివి. సో ఆ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అది ఎవరికో చెప్పిన బోధనలు కాదు. ఇప్పుడు అందులో ఒక 1000 మంది వింటున్నారు అనుకోండి కృష్ణమూర్తి గారి బోధన. అందులో ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్కరి కోసమే ఆ బోధ చెప్తున్నట్టుగా వినాలి. అర్థమవుతుందా? ఆ 1000 మంది కూడా 1000 మంది కూడా ఎలా వినాలి? వీళ్ళందరికీ చెప్తున్నారని వినకూడదు, నా ఒక్కడి గురించే చెప్తున్నారు అని వినాలి. విని ఆ బోధలో నా పరిస్థితి ఏంటి అని, ప్రతిదీ అతని బోధ నా గురించే చెప్తున్నారని నా పరిస్థితిని నేను చూసుకోవాలి. అంటే ఎక్కడో దగ్గర నేను ఫిట్ అవుతాను, ఎందుకంటే నేను అహంతో ఉన్నాను కదా, నేను గత జ్ఞానంతో ఉన్నాను కదా. కాబట్టి ఆయన మాట్లాడిందంతా అదే కనుక నేను ఫిట్ అవ్వకుండా ఉండని ప్రాంతం ఉండదు ఆయన మాటల్లో. కాబట్టి నేను అందులో ఉన్నాను అని తెలుసుకొని, ఓహో ఇది నేను, ఇది నేను, ఇది నేను అని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏం చేయాలంటే, ఆయన ప్రబోధని నేను ఇంప్లిమెంట్ చేసి నేను మారిపోవాలని ఇంప్లిమెంట్ చేయకూడదు. సో మీరున్న వాస్తవాన్ని చూడాలి. అంటే నేను ఒక లోభత్వంతో ప్రవర్తిస్తున్నాను అనుకోండి, నా లోభత్వం అనేది నేను చూసుకోవాలి. నేను ఉదార స్వభావాన్ని అవ్వాలని కాదు, కానీ నా లోభత్వాన్నే నేను చూడాలి. నాలో క్రోధము, కోపం ఉన్నాయి, అప్పుడు నేను శాంతవంతుడిని అవ్వాలి ఆ బోధతో అని చూడకూడదు. నేను కోపంతో ఉన్నాను కదా, క్రోధంతో ఉన్నాను కదా అని నా జీవితాన్ని చూసుకోవాలి. మారాలని కాదు, మారకూడదు అని కాదు, నేను ఎలా మారాలి అని కాదు, సమాజంలో అందరూ మారేరా అని కాదు, అవేమీ క్వశ్చన్స్ కాదు. కానీ ఇక్కడ రైట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనేది. కాబట్టి మీరు ఎలాగున్నారో అది మీరు చూసుకోండి. అంటే ఆ బోధలోనే మీరు ఎలాగున్నారో మీరు చూడాలి, అంతవరకే. అది తప్పు కాదు, ఒప్పు కాదు, భవిష్యత్తు లేదు, గతము లేదు దానికి. కానీ ప్రస్తుతంలో మీరు ఎలా ఉన్నారో అలా చూడాలి. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దాంట్లో ఉండే అసత్యం బయటపడుతుంది, దాంట్లో ఉండేటువంటి ఒక పేలవత్వం, ఒక పనికిరానితనం బయటపడుతుంది, దానిలో అసహజత్వం బయటపడుతుంది, దానిలో అందవికారతనం బయటపడుతుంది. అప్పుడు మరి దాంతో జీవించడానికి వీలు కాదనమాట. అంటే న్యాచురల్లీ దెర్ విల్ బి ఏ ట్రాన్స్ఫర్మేషన్. నాట్ దట్ యు వాంట్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే మీరు మార్పును కోరుతున్నారని కాదు, మారాలని కాదు, కానీ ఉన్నదాన్ని మనం ఎంతవరకు చూడకుండా ఉంటామో అంతవరకు మనలో మార్పు రాదు. అది కృష్ణమూర్తి బోధనలో ప్రధానమైన అంశం. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది చూడటం వల్లనే మార్పు అనేది జరుగుతుంది. మనం ఎప్పుడూ మనల్ని మనం డైరెక్ట్ గా చూడటం లేదు. ఇందాక సంతోష్ గారు చెప్పిన దాంట్లో మీరు విని ఉంటారు, అక్కడ భార్య విషయంలోనే ఏమిటి అని ఎంతవరకు ఆలోచించిన మనిషి నాలోనేముంది అని చూశారు. యాక్చువల్ గా నాలోనే లోపం ఉందా, నాలో ఏముందని చూశారు. చూసిన తర్వాత ఆ లోపాలని అతను గమనించారు, ఆ గమనించడంలో ఆయన బయటపడ్డారు. సో కాబట్టి పరివర్తన ఎక్కడి నుంచి జరగాలి, ఇతరుల నుంచా మన నుంచా, మనలో ఉండే లోపాలు ఏంటి అని దాంట్లో తీక్ష్ణత ఎప్పుడైతే మనకు కలిగిందో, ఆ అవసరం ఎప్పుడైతే కలిగిందో, ఆ ఎమర్జెన్సీ ఎప్పుడైతే కలిగిందో, అదొక ఫ్లేమ్ లాంటిది, ఒక జ్వాల, జ్వలించే జ్వాల అది. కాబట్టి దాంతో మీరు ఎరుకతో మిమ్మల్ని మీరు చూశారంటే తప్పకుండా అది వెంటనే ఒక అవగాహనలోకి రాగలిగి అప్పుడు అది వేరే ఒక విధంగా మారిపోతుంది అన్నమాట. అప్పుడుండే పరిస్థితి ఉండదు. అయితే మీరు కోరుకుంటే మారదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే విన్నారో దాన్ని భవిష్యత్తులో సాధించాలనేటువంటి విషయం వదిలేసి ఇప్పుడు ఏముంది నాలో అనేది చూడటం వల్ల మీకు తప్పకుండా మార్పు వస్తుంది. ఎందుకంటే అది
అది ఒక మహాసత్యం అన్నమాట. సత్యం ఎప్పుడు కూడా అసత్యం అవ్వదు. కాకపోతే మనం ఆచరణలో పెట్టకపోవడం వల్ల అది ఇంకా మన సత్యం కాలేదు. కొంతమందికి సత్యమైంది, మనకి సత్యం కాలేదు. అయితే ఎవరికి సత్యమైందో అది మనకు కూడా సత్యమవుతుంది. ఎందుకంటే మనం మనుషులమే, మనము ఆలోచనలు ఉపయోగిస్తున్నాము, మనం జీవితంలో అనేక మందితో సంబంధాలతో ఉన్నాము, మనం అందరితో పాటు మనం మనుషులమే. కొంతమంది మనుషులు ఎందుకు మారుతున్నారు, మనం ఎందుకు మారలేకపోతున్నామంటే మనము అది సరిగ్గా అవగాహన చేసుకొని మన జీవితంలో ప్రవేశపెట్టలేకపోతున్నాం. అదొక్కటే లోపం. ఆ లోపం ఎక్కడుందో కనుక్కున్నప్పుడు తప్పకుండా మారిపోతాం అన్నమాట. మారిపోవడం అనేది ఒక ఆశించే విషయం అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో దాన్ని చూస్తే చాలు. మార్పు అనేది దానికి సహజంగా సంభవించే విషయం అన్నమాట. అర్థమైంది రవీంద్ర గారు? అర్థమైంది సార్. అది మీరు డైరెక్ట్ గా ప్రవేశపెట్టండి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే భవిష్యత్తు ఆలోచించవద్దు, నేను మారిపోవాలని అనుకోవద్దు, ఎందుకు మారలేదు అనే అపరాధ భావం వద్దు, నేను ఇంకా మారలేకపోతున్నాను ఎందుకు ప్రశ్న వద్దు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో దాన్ని కేవలం చూడండి అంతే. కృష్ణమూర్తి గారు చెప్పిన ఇంపుడు లేని ఎరుకతో చూడండి. చూస్తే మార్పు అనేది కలగాలి కలగకూడదు అని కాదు, చూడండి అంతే. ఆ చూడటంలోనే ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. సార్ వెంకటేశ్వర సార్. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్తే అండి, నేను మాట్లాడొచ్చండి? తప్పకుండా సార్. నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. ఈ అంటే రిలేషన్ అంటే సంబంధ బాంధవ్యాల్లో ఘర్షణ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సార్ ఈ రిలేషన్ మెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది ఈ రిలేషన్ లో ఇమేజ్ అనేటువంటిది నాకు అవగాహన అయింది. ఇమేజ్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ప్రకృతితో మనకి సంబంధం ఉంది, రిలేషన్ ఉంది. ప్రకృతి నా మీద నాకు ఒక ఇమేజ్ ఉంటుంది, ప్రకృతి మీద కూడా నాకు ఏమన్నా ఒక ఇమేజ్ ఉండొచ్చు. కానీ ప్రకృతితో నాకున్నటువంటి ఇమేజ్ కొంచెం వీక్ గా ఉంటుంది, అక్కడ తప్పగా స్ట్రాంగ్ బాండ్ ఇలాంటిది ఏమి ఉండదు, వెరీ సింపుల్ గా ఉంటుంది. కానీ ప్రకృతి నా మీద ఇమేజ్ అనేటువంటి అక్కడ ఉండదు కాబట్టి అక్కడ ఘర్షణ ఏమి కనిపించట్లేదు. అదేవిధంగా వస్తువుల విషయంలో తీసుకున్నప్పుడు కూడా వస్తువులు నా మీద ఏమి ఇమేజెస్ ఏమి ఫామ్ చేయటం లేదు, నేనే ఏమన్నా ఫామ్ చేసుకుంటే నా ఇమేజ్ రిలేటెడ్ టు ది థింగ్స్, వస్తువుకు సంబంధించి నా ఇమేజ్ ని ఉంటుంది. అక్కడ కూడా ఇక్కడ స్ట్రాంగ్ ఇమేజ్ అంటూ ఏమీ ఉండదు, సింపుల్ గా చాలా లైట్ గా ఉంటుంది. అదేవిధంగా మనం ఒక జంతువులు తీసుకున్నా సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీటి విషయంలో ప్రకృతి కానీ వస్తువులు కానీ జంతువులు కానీ విషయాల్లో నేను ఇమేజ్ ఫామ్ చేస్తున్నానే తప్ప అటు నుంచి ఇమేజ్ లేదు అవతల పక్క నుంచి. కానీ ఈ హ్యూమన్ అంటే మానవ సంబంధాల్లో ఏం జరుగుతుందంటే అండి రెండు ప్రక్కల నుంచి కూడా ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు నా మీద నాకు ఒక ఇమేజ్ ఉంది, నా భార్య మీద కూడా నాకు ఒక ఇమేజ్ ఉన్నది. నా భార్యకి నాకు ఉన్నటువంటి రిలేషన్ లో ఉన్నటువంటి ఈ ఇమేజ్ ప్రకృతి మీద నాకు ఉన్న ఇమేజ్ కి ఈ ఇమేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇమేజెస్. అదే విధంగా ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే నా భార్య కూడా తన మీద తనకు ఒక ఇమేజ్ ఉంది, నా మీద కూడా తనకు ఒక ఇమేజ్ ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ నేను నా భార్య మీద ఏర్పరచుకునే ఇమేజ్, నా భార్య తన మీద తను ఏర్పరచుకునే ఇమేజ్, ఈ రెండు ఒకరికి సంబంధించిన ఇమేజ్ అయినప్పటికీ కూడా ఈ రెండు డిఫరెంట్ గా ఉంటాయి, ఒకలాగా ఉండవు. నా భార్య మీద నాకున్న ఇమేజ్ వేరుగా ఉంటుంది, నా భార్యకి తన మీద తనకున్న ఇమేజ్ నా ఇమేజ్ తో ఈక్వల్ గా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. రెండు ఒకేలాగా ఉంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు దగ్గర. కానీ రెండు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా ఇక్కడ కృష్ణది చెప్పింది అదే, ఎప్పుడైతే జియోయిటీ ఉన్నదో ఆటోమేటిక్ గా అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవడానికి కారణం నేను అనుకున్నదంటే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మనం మానవ సంబంధాలలో ప్రతి వ్యక్తి మీద కూడా ఏదో ఒక రకమైన ఇమేజ్ మనం కలిగి ఉంటాము, దానికి రిలేటెడ్ గా మన ఇమేజ్ ఉంటుంది. అదేవిధంగా అవతల వ్యక్తి కూడా తన మీద తనకు ఒక ఇమేజ్ ఉంటుంది, నా మీద కూడా ఒక ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజెస్ ఎక్కడ కూడా కోయిన్సైడ్ అవటం లేదు. ఎక్కడ కోయిన్సైడ్ అవ్వకపోవడం వల్ల కాన్ఫ్లిక్ట్ ఇన్ఎవిటబుల్ అన్నమాట. దాన్ని ఇంకా
తప్పించుకోలేమన్నమాట. ఎందుకంటే అక్కడ డ్యూయల్టీ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఘర్షణ అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు జనరల్ గా ఈ మానవ సంబంధాల్లో ఉన్నది ఏంటంటే ప్రయోజనం. ఎదుటి వ్యక్తి నుంచి మనకి ఏదో ఒక ప్రయోజనం కావాలి. మన రిలేషన్ అన్ని కూడా ఏదో రకమైనటువంటి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తాం. అదేంటంటే ఆర్థిక సంబంధమైన కావచ్చు, లేదా సామాజిక పరమైన కావచ్చు, లేదా సైకలాజికల్ పరమైన కావచ్చు. అంటే అతని నుంచి నేను ఏదో ఆశిస్తూ ఉంటుంటాను. ఆ ఆశించినప్పుడు నేను ఆశించింది అతని నుంచి పొందుతున్నంత కాలం ఆ పొందినప్పుడు అక్కడితో ఆగదు, ఇంకా పెరిగిపోతుంటారు, ఇంకా ఎక్కువ ఆశించడం మొదలు పెడతాను. దానికి ఎండింగ్ అంటూ లేదు. ఎప్పుడైతే నా రిక్వైర్మెంట్ అవతల వ్యక్తి మీట్ అవ్వలేకపోయాడో అప్పుడు ఆటోమేటిక్ గా డిఫరెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. నేను అతని మీద నాకు ఉన్నటువంటి ఇమేజ్ లో సంథింగ్ బ్యాడ్ ఎంటర్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా నా ఎగో ఉంటుంది. నా ఎగో సాటిస్ఫై అవ్వాలి. నా ఎగో సాటిస్ఫై అంటే అవతల వాళ్ళు నా ఎగో సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళు బిహేవ్ చేయాలి. అలా బిహేవ్ చేయకపోతే నా ఎగో ఆ రిలేషన్షిప్ లో కాన్ఫ్లిక్ట్ ఆటోమేటిక్ గా తీసుకొస్తుంది. అది నా నుంచి వచ్చేదే, నా ఎగో నుంచి వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఇస్తుంది అనమాట. సో దీని అంతటికీ మెయిన్ గా ఏంటంటే మనం కృష్ణాజీ తాలూకు ఈ ఫిలాసఫీ చదవడం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఇవన్నిటికీ కూడా ఈ ఇమేజ్ ఫార్మేషన్ అవనే, ఈగో అవనే, ఇంకోటి అవనే ఇవన్నిటికీ కూడా మూల కారణం మూలం ఏంటంటే సెల్ఫ్ అనేది మనకి అర్థమవుతుంది. కృష్ణాజీ మనము ఆయన ఫిలాసఫీని స్టడీ చేస్తున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఎన్నిటికీ కూడా మూల కారణం సెల్ఫ్. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ ని మనం అర్థం చేసుకోగలిగామో, ఈ సెల్ఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఎప్పుడైతే ఇమేజ్ ఫార్మ్ చేయడం మానేసిందో, ఆగిపోయిందో, అప్పుడే ఈ సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ, లవ్ అండ్ కంపాషన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ బంధాల్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇందాక మనకి ఆయన ఎవరో సంతోష్ గారు చెప్పారు కదా, అక్కడ ఆ అండర్స్టాండింగ్ పెరిగినందువల్ల ఆ బాంధవ్యంలో ప్రేమ ఎంటర్ అయింది అనమాట. సో ఆ రకమైనటువంటి ఎంటర్ అవ్వాలంటే టోటల్ గా సెల్ఫ్ ఇమేజ్ ఫార్మేషన్ నుంచి ఎప్పుడైతే బయట పడగలుగుతుందో అప్పుడు మాత్రమే ఈ సంబంధ బాంధవ్యాలు చాలా మంచిగా, సుఖకరంగా, చాలా ప్రేమపూరితంగా ఉంటుంది నేను అభిప్రాయపడుతున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. వెరీ గుడ్ అండర్స్టాండింగ్. మంచి అవగాహనతో మాట్లాడారు ఈ విషయంలో. సో సెల్ఫ్ అనేదే అన్నిటికీ మూల కారణం. సో సెల్ఫ్ అనేది ఆగడం అనేది జరగనంత వరకు దేర్ కెనాట్ బి ది లవ్, ట్రూ లవ్. ట్రూ లవ్ అనేది అంటే కారణము లేని ప్రేమ. ఆ ప్రేమ సంభవించేంత వరకు ఎప్పటికీ రిలేషన్షిప్ సరి అవ్వదు. సో ప్రేమే మూలం. కానీ మనం అనుకుంటున్నటువంటి ప్రేమ అది ప్రేమ కాదు. బాంధవ్యాలలో డిపెండెన్సీ ఈజ్ నాట్ లవ్. ఆధారపడడం ప్రేమ కాదు. పొసెసివ్నెస్ ఈజ్ నాట్ లవ్. అంటే నా భర్త నాతో ఉన్నాడు అని నేను ఉండాలి అనే పొసెసివ్నెస్, అది నావాడు, ఇది నాది, ఇది నేను, ఇది నాకు సంబంధించింది అని పొసెస్ చేసుకోవడం, ఇట్ ఈస్ నాట్ లవ్. సో ఇలాగ ఏమవుతుందంటే జెలసీ ఇస్ నాట్ లవ్, హేట్రెడ్ ఇస్ నాట్ లవ్. అంటే నాకు జెలసీ ఉంది కానీ, అంటే అసూయ ఉంది కానీ ప్రేమిస్తున్నాను నా భార్యని. అప్పుడప్పుడు ద్వేషిస్తాను, కోపడతాను, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉంది అని అనలేరు. కానీ అందరూ అంటారు అలా. ఎందుకంటే ద్వేషానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ప్రేమకు ద్వేషించడం తెలియదు. అసూయకి ప్రేమ తెలియదు, ప్రేమ అసూయ పడదు ఎప్పుడు. ప్రేమకి స్వార్థం తెలియదు, స్వార్థానికి ప్రేమ తెలియదు. కాబట్టి ఆ నేను అనే సెంటర్ ఉంది కదా, ఇది గత జ్ఞాన సంబంధమైనది. సో గత జ్ఞానంతో, అనేక ఇమేజెస్తో, అనేక అభిప్రాయాలతో ఈ నేను వ్యవహరిస్తుంది. కాన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు ఆ నేను యొక్క ప్రక్రియను అంతటినీ చూడటం వల్ల మాత్రమే ఒకరు
దాన్ని అర్థం చేసుకొని దాని నుంచి బయటపడగలుగుతారు. సో ఈ చూడటం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి, ఏమరిపాటు లేకుండా. సో ఏ క్షణం ఏమరిపాటు వస్తుందో అప్పుడు గత జ్ఞానం నుంచి, మనం పెట్టుకున్న ఇమేజెస్ నుంచి, లేదా మనం పెట్టుకున్న అభిప్రాయాల నుంచి మనం ప్రవర్తించడం మొదలు పెడతాం. అప్పుడు అది ఎప్పుడైతే కార్యరూపం ధరిస్తుందో, లేదా మాటల రూపంలో వస్తుందో, చర్య రూపంలో బయటకు వస్తుందో, ఆలోచన రూపంలో బయటకు వస్తుందో, అప్పుడు సంఘర్షణ ప్రారంభమైపోతుంది. కాబట్టి ఇలా రాగానే దాన్ని గుర్తుపట్టాలి, ఇది గతం నుంచి వచ్చింది అంటే అది సెల్ఫ్ నుంచి వచ్చింది. సెల్ఫ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పాస్ట్. అంటే గతం లేకుండా సెల్ఫ్ లేదు. సో ఇట్ ఈస్ ఎ బండిల్ ఆఫ్ మెమరీస్, బండిల్ ఆఫ్ ఇమేజెస్, బండిల్ ఆఫ్ ఇమోషన్స్ అన్నీ. సో ఇట్ ఈస్ ఎ సెంటర్, అంటే అన్నిటితో కూడుకున్న ఒక గత జ్ఞానంతో కూడుకున్న కేంద్రం అది. సో దాని నుంచి మన యాక్షన్స్ అన్ని మీ వాయిస్ వినిపించట్లేదు సార్. వాయిస్ వినపడట్లేదండి. వైఫై ఏమైనా డిస్కనెక్ట్ అయిందేమో. హలో రామకృష్ణ గారు, మీ వాయిస్ వినపడట్లేదు. నేను ఒకసారి ఫోన్ చేస్తానండి. ఐ కాల్ హిమ్. ఫోన్ చేయాలి కానీ డిస్కనెక్ట్ అయి ఉంటుంది. నేను ఒకసారి ఐ కాల్ హిమ్ అండి. హలో 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 వినిపించట్లేదండి. డిస్కనెక్ట్ అయినట్టున్నారండి, వస్తారు సెకండ్ హాఫ్ వెయిట్. వైఫై ప్రాబ్లం లా ఉందండి. ఒక 2 minutes సార్, హోల్డ్ ఆన్. సంబడి స్పీక్. నో దెన్ ఎవరన్నా మీరు ఎవరన్నా ట్రై చేస్తున్నా. వారు వచ్చేంత వరకు సంబడి స్పీక్ దెన్. హలో సార్ వైఫై అయితే డిస్కనెక్ట్ ఉందటండి. ఒక్క 5 minutes అండి, జస్ట్ హోల్డ్ ఆన్. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి సార్. ఎనీబడి కెన్ కంటిన్యూ ద డిస్కషన్. వనజ మ్యామ్. అమ్మా, కెన్ ఐ స్పీక్? ఓ ఎస్, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ప్లీజ్ టాక్ సార్. నాది కట్ అయిపోయింది. మీ వాయిస్ వస్తుంది. మన మూర్తి గారు చెప్పండి సార్. మేము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం సార్. ఇవి వినిపిస్తుందా సార్? ఎస్ ప్లీజ్ గో హెడ్ అండి. సార్ ఎవరు సార్ మీరు? మీ పేరు సార్? డాక్టర్ కృష్ణ అండి, డాక్టర్ కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్. ఏం లేదు, దిస్ కరోనా నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అనుకుంటున్నా, ఈ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మానవతా విలువలు నాలో అంటే ఫ్రెండ్స్ లో గాని ఎట్లా ఉన్నాం మనం ఇన్ని రోజులు, ఏంది ఇదంతా, అసలు మళ్ళీ రేపు పొద్దున ఎలా ఉంటుందనే ఈ భయం ఏదైతే ఏర్పడిందో, అంటే ప్రతి వాళ్ళకు ఉండొచ్చు. మేబీ నాకు రేపు పొద్దున తెల్లవారిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏమీ తెలియట్లేదు ఈ పరిస్థితుల్లో. అందుకని ఇంతకుముందు ఎవరిని కేర్ చేయటం కానీ ఏది ఉండేది కాదు. దీంట్లో మనం వాళ్ళని ఎంతమందిని మనం ఇట్లా దూరమైనాము, మన బిహేవియర్ వల్లనో దేని వల్లనో అనేది ఈ కరోనా చాలా నేర్పించింది. అట్లీస్ట్ ఇది ఎప్పుడైతే ఇది పోతుందో కరోనా తర్వాత, ఐ థింక్ ఇట్ ఈస్ అ బిగ్ లెసన్ అందరికీ. యాక్చువల్లీ జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క
వారి అందరూ ఈ టైంలో మొదటన్నా ఎప్పుడైనా ఈ వారి యొక్క టేస్ట్ వాళ్ళ యొక్క వినుంటే ఇప్పుడు కూర్చొని అది అంతా దాన్ని మెమరైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఆఫ్ ఇమ్మెన్స్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏదైనా ఇప్పుడు ఈ కరోనా అనేది చాలా మంచిది. నా ప్రకారం నేను అనుకుంటున్నా చాలా మందికి విలువలు తెలిసినాయి, మానవతా విలువలు. అంటే వాళ్ళని మనము హింస పెట్టకూడదు, వాళ్ళని మనము ఎలాంటివి బాధ పెట్టకూడదు, అన్ని అంటే ఇదంతా రియలైజేషన్ దాంట్లోనే ఉన్నాం. నాకు తెలిసినంత వరకు అరే ఇది ఒక లెసన్ లాగా ఉంది అని భయపడుతున్నారు. ఈ భయంలోనే చాలా వరకు తెలుస్తున్నదని రేపు పొద్దున అందరూ ఈ కరోనా పోయిన తర్వాత అందరూ బాగుపడతారు. అరే మనము ఇంతకుముందు బాధ ఇప్పుడు ఉండకూడదు, మనకు తెలిసింది కదా కరోనాలో హౌ వి హావ్ అండర్గాన్ ద టార్చర్ మిజరీ, ఎలా మనం పోయినామనేది బాగా తెలుస్తుంది అనేది. ఇప్పుడు నేను యూ విల్ బి సర్ప్రైజ్ సార్ అందరూ, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నెవర్. నేను మా మిస్సెస్ షీ అండర్వెంట్ నీ ఆపరేషన్, నేను వర్కింగ్ ఇన్ ద రిస్క్, ఎవ్రీ డే ఆఫీస్కి వెళ్ళేవాడిని. నేను ఒక్క రోజు ఇంట్లో ఉంటేనే అప్పుడు బిఫోర్ కరోనా స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో బోర్ అయిపోయింది, ఎప్పుడు బయటికి పోయాను. ఇవాళ సార్ ఇంట్లో కూర్చొని మై బోత్ చిల్డ్రన్ ఆర్ అబ్రాడ్, నేను ఇంట్లో కూర్చొని ఐఎమ్ స్పెండింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ టైమ్. ఈ కరోనా పీరియడ్ లో ఐ సెల్యూట్ కరోనా. నేను ఎంతో రుణపడు నాకు కరోనా. ఈ టైంలో జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ రామకృష్ణ గారిది, జిడ్డు కృష్ణమూర్తి గారిది ఎప్పుడో ఒకసారి బుక్ చూశాను, సమ్ 20-30 years బ్యాక్. ఇది ఏమిది, వీరు ఏం చేస్తుంది, అసలు ఏం చెప్తున్నారు, మనం విందామని కూర్చున్నప్పుడు కాదు. అరే రియల్లీ ఇన్ని రోజులు అంటే సరేలేండి, ఏ టైం కన్నా మనము వీఆర్ బ్లెస్డ్ వన్స్. మన అందరం కూడా ఇవాళ మనకు వీఆర్ వెరీ ఫార్చునేట్. మనం ఎప్పుడో మంచి పని చేశామో, ఎప్పుడో ఏదో అయ్యింది, అందుకనే వీఆర్ ఏబుల్ టు గెట్ సచ్ ఎ గుడ్ పర్సన్. మా యొక్క సరే మన డిస్టర్బ్ అవుతుందా సరే ఏమన్నా ఓకేనా? నేను మాట్లా వినిపిస్తుందా సార్? ఎస్ అండి, గో హెడ్ అండి, బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి సార్. నాకైతే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే అరే నేను మా మిస్సెస్ తోని కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమెకి హెల్ప్ చేస్తూ ఎంత గొప్ప అవకాశం ఆడుతూ మాట్లాడుతూ, అరే నాకు ప్రపంచం నాకు తిరిగి నా లైఫ్ ని రీరైట్ చేసిందా ఈ కరోనా అనేది. నాకు నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడెప్పుడో వాళ్ళు నాకు ఈ బికాస్ ఆఫ్ ఆఫీస్ అందరూ దే ఆర్ ఏబుల్ టు, వాళ్ళు ఫోన్ చేశారు ఎట్లున్నావు మూర్తి అని ఇట్లా అంటుంటే, అరే ఎంత టైం ఉన్నది నాకు I got so much time to spend. That's all, sir. I think I'm taking a lot of time. Let others talk. Okay, sir. I'm very happy. Murthy garu. Sir, namaskaram, Krishna garu. Namaskaram, sir. Namaste. Gurtupattara? Murthy, I'm from Hyderabad. Yes, sir. Yes. సార్ ఇది కరోనా ఈ కరెక్ట్ టైంలో మీరు నాకు ఆ టీవీలో చూస్తుంటే మీరు ఆ మరణం గురించి అబ్బా సచ్ ఏ బ్యూటిఫుల్. అరే మరణం అంటే ఏమిటి అని, జీవిస్తున్నప్పుడే యూ షుడ్ డై. అంటే ఇప్పుడే మరణం అంటే కోరికల మరణము వాట్ ఎవర్. మీరు అది చెప్పిన దానివల్లనే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది సార్. అది మరణం అంటే మనకు కృష్ణమూర్తి గారి బోధనలు నిత్య నూతనమైనవి. ఏ సమాజంలో ఎప్పుడు ఎవరు విన్నా సరే దాంట్లో ఉండేటువంటి సరికొత్తతనం మన జీవితాలనే మార్చేస్తుంది, ఆశ్చర్య సంభ్రమాలతో మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంది. సో అది ఆ టీచింగ్ లో ఉండేటువంటి నవ్యత, గొప్పతనం. అయితే మీరు చెప్పినట్టు ఈ కరోనా వచ్చిన తర్వాత జీవితాన్ని రసించకుండా భయంతో గడిపి జీవితాన్ని నలిపేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే దాన్ని సరైన ఉపయోగానికి తెచ్చుకొని కొన్ని మంచి విషయాల్ని విని వాళ్ళు బాంధవ్యాల్లో దాన్ని ప్రవేశపెట్టడానికి కరోనా టైం ఇచ్చింది. సో చాలా టైం ఇచ్చింది. దట్ యు ఆర్ ఎంజాయింగ్. వెరీ గ్రేట్ సార్. సరే నేనేం తెలుసుకోకుండానే అన్ని సార్ కూర్చో సార్ ఎంటీ మైండ్ ఏదో అంటారు కదా, అట్లా
కూర్చొని ఏమి జరుగుతున్నది నాలో అనేది ప్రాక్టికల్ జరిగింది. అరే భయం వేస్తున్నది ఒక విధంగా. ఈ భయం అనేది ఇప్పుడు ఆ విలువలు అంతా వీళ్ళు వాళ్ళ గురించి ప్రేమతో మాట్లాడుతుంటే ఇది పోయింది, భయం పోయింది. Yes, we have to. Thank you, sir. Ramakrishna garu. Welcome, sir. You have to go very deep into the teachings also, because much more is there in that. Sir. So you have to, అంటే దాన్ని బాగా ఆ లోపటికంటే వెళ్ళి మొత్తం అమృతాన్ని అంతటినీ మీరు పిండాలి, లోపట ఉందంతా. సో కాబట్టి ఎంత పిండినా ఇంకా వస్తుందన్నమాట. సో on the way we have to go like that. Thank you so much for all the participants. రామకృష్ణ గారు సార్, చెప్పండి సార్. సార్ త్రిమూర్తి గారు, మన మూర్తి గారు చిన్న పిల్లవాని లాగా ఒక ఎక్సైట్మెంట్ తోని, ఒక ప్యాషన్, ఒక మంచి హ్యాపీనెస్ తోని మాట్లాడారు సార్. అది మాకు కొంచెం రిజర్వేట్ చేసినట్టు అనిపించింది సార్. Yes, actually is a happy man. బట్ అది కొంచెం బూస్ట్ అయింది ఈసారి. అదే. So thank you everybody for a nice participation, and especially Janardhan garu, Jagadish garu, Vanuja garu, Santosh garu, Chaya garu, Ravindra garu, తర్వాత వెంకటేశ్వరరావు గారు, టీవీఎస్ మూర్తి గారు, అందరు కూడా చాలా మంచి విషయాలు చాలా బాగా షేర్ చేశారు. రియల్లీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే దిస్ సెషన్ ఇస్ క్లోజ్డ్ బై 6 o'clock, హ్యాస్ టు బి క్లోజ్డ్. కానీ 5:06 or 10 అయింది. సో ఫ్రమ్ హియర్ we'll go to questions and answer session. From this week we have changed, కృష్ణ గారు. అదేంటంటే ఏదో ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి ఒక 1 hour మనం మాట్లాడతాం అందరం. ఆ తర్వాత క్వశ్చన్ అంటే ప్రశ్న ఉత్తరాల సమయము ఇంకొక గంట కేటాయించాం. ఈ విధంగా అయితే అందరికీ షేరింగ్ ఉంటుందని నా అభిప్రాయం. సో ఆ విధంగా మనం చేయటంలో ఈరోజు ఫస్ట్ డే ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. ఐ ఫీల్ this type of understanding and mutual understanding and self understanding and interaction is really wonderful. Thank you so much to everybody who participated in this, even the listeners who listened very carefully and diligently. Namaste. Sir, namaste sir. Namaste sir. Venu Hyderabad. Sir. Sir, first question నా ద్వారా వస్తుంది మీకు ఇక. Sure, please. చాలా రోజుల నుంచి నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. బహుశా అంటే నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు అనుకుంటా, నా ఒక్కరికిదే కాకుండా. అయితే సార్ ఇప్పుడు మనము అంటే మన విధి నిర్వహణలో డ్యూటీలో భాగంగా మనము మన స్టాఫ్ తోని మనము ప్రవర్తిస్తూ ఉంటాం కదా సార్. అంటే ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఆ క్వశ్చన్ మళ్ళీ రైజ్ అయింది ఈ రోజు. అయితే సార్ మన స్టాఫ్ తో మ్యూట్ చేయండి. సార్ చెప్పండి సార్. అయితే మన డ్యూటీలో భాగంగా మనము మన ఎంప్లాయీస్ తోని ప్రవర్తిస్తాం కదా సార్, బిహేవియర్. సో ఫ్రెండ్లీగా ప్రవర్తించినాం అనుకోండి, ఫ్రెండ్లీగా ప్రవర్తిస్తే మన ఏదైతే మన ఫ్రీడమ్ ని వాళ్ళు మిస్యూజ్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళతోని మనం క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఒక హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ తోని వాళ్ళతోని ఉండడము, ఒక ఫ్రెండ్ లాగా ఉండడం చేస్తుంటే ఏమైతుందంటే మన మంచితనాన్ని వాళ్ళు అలసత్వంగా తీసుకొని కొన్ని సార్లు దాన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మరి స్ట్రిక్ట్ గా ఉందామా అని చెప్పేసి అనుకుంటే, స్ట్రిక్ట్ గా ఉంటే వాళ్ళ లోపల ఒక ఎనిమిటీ పెరుగుతుంది. అంటే వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేయడము, పట్టించుకోకపోవడము, అంటే విష్ చేయకపోవడము, ఒక శత్రుత్వ భావనలోకి వెళ్ళిపోతున్నారు. సో మనము స్ట్రిక్ట్ గా ఉంటేనేమో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. మనమేమో కొంచెము ఫ్రీగా ఉంటేనేమో మనము అంటే అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్. సో అంటే మరి ఈ సమస్యను అంటే ఎట్లా ట్యాకిల్ చేయాలి? మీ ద్వారా మాకు ఏమన్నా మంచి ఆన్సర్ వస్తుందేమో. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్ వేణు గారు. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ క్వశ్చన్ సార్. ఏంటంటే ఇప్పుడు
మనిషి అనేక జీవిత భాగాల్లో పనిచేయాలి. జీవితం అంటే ఒక ఆఫీస్ కాదు, ఒక ఇల్లు కాదు, ఒక సమాజం కాదు, లేదా ప్రకృతిలో ఉండడం కాదు, లేదా అంటే ఒక వస్తువులతో కాలం గడపడం కాదు. సో దేర్ ఆర్ సో మెనీ రిలేషన్షిప్స్ అరౌండ్ అస్. అంటే చాలా బాంధవ్యాలు మన చుట్టూ ఉన్నాయి. సో ఈ బాంధవ్యాలలో మనము ఏకరీతిలో ప్రవర్తించటం, ఏకరీతిలో ప్రవర్తించకపోవడం అని రెండు విషయాలు ఉన్నాయి. అంటే మనము ఎప్పుడైతే నిజమైన నేను అనే దాని నుంచి బయటపడలేదో, జాగ్రత్తగా వినండి, చాలా మంచి క్వశ్చన్ ఇది, బికాస్ ఎవ్రీబడి విల్ బి బెనిఫిటెడ్ బై దిస్. మనము నేను అనే దాంట్లోంచి ఎంతకాలం బయటపడలేదో అంతకాలము రకరకాల సందర్భాలలో రకరకాలుగా ప్రవర్తించవలసి వచ్చి దాంట్లోని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అంటే నేను అనేది అనేకమైన ఖండాలైన విషయం. అంటే ముక్కలు ముక్కలు అయిపోయింది, దాంట్లో సమగ్రత లేదు, పరిపూర్ణత లేదు ఈ నేను అనే దాంట్లో. అందుకనే ఒకసారి కోపం, ఒకసారి భయం, ఒకసారి ఆందోళన, ఒకసారి శాంతం, ఒకసారి అశాంతి, ఒకసారి గందరగోళం, ఒకసారి భయం, ఒకసారి నిస్పృహ, ఒకసారి నిరాశ, ఒకసారి ఆశ, ఇలాగా రకరకాల భావాలు, రకరకాల విషయాలు మనలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఏకంగా ఒక స్థాయిలో ఒక నిలకడతనం ఈ మనస్సుకి లేదు, ఈ నేననే దానికి లేదు. అది ముందు చూడండి, నిలకడతనం లేదు దానికి. అందుకే పూజ గదిలో ఒకలాగా, భార్యతో ఒకలాగా, తర్వాత ఆఫీసులో ఒకలాగా, విరామ సమయాల్లో ఇంకొకలాగా, బిజీగా ఉన్నప్పుడు ఇంకొకలాగా, ఈ నేనేం చేస్తుందంటే రకరకాలైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రవర్తనలోని మళ్ళీని నేను కన్ఫ్యూజ్ అవుతుంటుంది. నా ప్రవర్తన కరెక్టేనా? నేను ఇలా మాట్లాడొచ్చా? ఇలా మాట్లాడకపోతే ఏమవుతుంది? మాట్లాడితే ఏమవుతుంది అని ప్రశ్నలు అడిగి మళ్ళీ దానికదే సమాధానాలు చెప్పుకుంటుంది. అవును, ఇక్కడ ఇలాగే మాట్లాడాను, ఇలా మాట్లాడకూడదు అని మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ఏమొస్తుంది లోపటి నుంచి, అమ్మో ఇలా మాట్లాడితే బాంధవ్యం తెగిపోయి ప్రమాదకరం అవుతుంది, కాబట్టి ఇక్కడ సున్నితంగానే మాట్లాడాలి. మళ్ళీ మనసులో ఇంకోటి వస్తుంది, సున్నితత్వం పనికిరాదు, ఇక్కడ కొంచెం కటువుగానే ఉండాలి అంటుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనసులో చెలరేగుతుంది అన్నమాట. అది భార్యతో అవనీయండి, ఒక స్నేహితుడితో అవనీయండి, ఒక అప్పు ఇచ్చిన వాడితో అవనివ్వండి, మీరు అప్పు తీసుకున్న వాడితో అవనీయండి, లేదా అంటే ఇంట్లో ఉండేటువంటి పని వాళ్ళు, ఆఫీసులో ఉండే పని వాళ్ళతో అవనీయండి. ఈ బాంధవ్యాల్లో ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఎలాగ ప్రవర్తిస్తే బాగుంటుంది? ఒక్కోసారి మీరు మంచిగానే ప్రవర్తిస్తారు మీకు తెలిసినంత వరకు, కానీ అట్నుంచి మీ మీద అపోహలు, అనుమానాలు, తర్వాత మిమ్మల్ని అవగాహన చేసుకోలేని విధంగా మాటలు, ఇవన్నీ వస్తాయి వెనక్కి. వచ్చినప్పుడు మీరు బాధపడతారు. ఆ బాధలో మీరేదో అంటారు, అన్ని తర్వాత అయ్యో నేను మళ్ళీ ఇంత కోపంగా ఎందుకు మాట్లాడాను అని మళ్ళీ విచారిస్తారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనస్సు ఎప్పుడు కూడా గందరగోళం అయిపోయి ఒక చర్చ లోపల జరుగుతుంటుంది. మంచిదా, ఇది చెడ్డదా, ఇలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడకూడదా, ఇప్పుడు ఇలా వ్యవహరించాలా, ఇలా వ్యవహరించకూడదా, ఇలాగా ఈ విధమైన కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. మీ జీవితం అని కాదు, ప్రతి ఒక్క, బికాస్ మైండ్ నేచర్ ఈస్ ఎ కన్ఫ్యూజ్డ్ నేచర్, ఇట్ హ్యాస్ నో క్లారిటీ. మనసుకి ఒక కన్ఫ్యూజనే ఉంది కానీ స్పష్టత లేదు, స్పష్టత రాదు దానికి. ఎందుకంటే స్పష్టత అనే లక్షణం మనసులో లేదన్నమాట. అందుకని ఆ స్పష్టత లేదు కనుక అదేం చేస్తుందంటే ఈ క్వశ్చన్స్ అన్ని పుట్టి ఇది ఏంటి, ఇలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలా అని అనుకొని అది టెస్ట్ చేసుకుంటుంది. కానీ ఒకలా ప్రవర్తిస్తే ఒకలాంటి రియాక్షన్ వస్తుంది, ఇంకోలా ప్రవర్తిస్తే మరొకలాంటి రియాక్షన్ వస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుందంటే ఏది కరెక్ట్, ఇది కరెక్టా, అది కరెక్టా,
ఇది మీ ప్రశ్నలో సారాంశం కూడా. అప్పుడు ద్వంద్వం వస్తుంది అనమాట. ఇలా ప్రవర్తిస్తే ఇలాగవుతుంది, అలా ప్రవర్తిస్తే అలాగవుతుంది, ఏం చేయాలి ఇప్పుడు అనేటువంటి ఒక శంక, ఒక అనుమానం రేకెత్తుతుంది. ఇది మీ ఒక్క ప్రశ్న కాదు, ఇది జీవితంలో ప్రతి మనిషికి కలుగుతున్న కొన్ని సందేహాల్లో వచ్చినటువంటి ప్రధాన సందేహం అన్నమాట ఇది. సో కాబట్టి ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఒక పనివాడు, ఒక యజమాని, పనివాడు యజమానితో ఎలా ప్రవర్తించాలి, యజమాని పనివాడితో ఎలా ప్రవర్తించాలి, భార్యతో భర్త ఎలా ప్రవర్తించాలి, భర్తతో భార్య ఎలా ప్రవర్తించాలి, ఒక స్నేహితుడితో ఇంకో స్నేహితుడు ఎలా ప్రవర్తించాలి, ఇరువురు మధ్య సంబంధ బాంధవ్యాలు ఎటువంటివి, ఇటువంటివి ఈ ప్రశ్నలకి జవాబు మనస్సే ఇస్తే, ఒక విశ్లేషకుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, అనలిస్ట్ దగ్గరికి, చక్కగా విశ్లేషణ చేసి ఇలా ప్రవర్తించిన ఆయన ఇలా ప్రవర్తించి ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు అలా మాట్లాడితే కష్టము, ఇలా మాట్లాడాలి, ఇవన్నీ చెప్పాడు అనుకోండి, అది మనకు సబబుగా తోచింది. నేనేం చేస్తానంటే అతను చెప్పిన విషయాలు బాగున్నాయి అనిపించి అది ప్రవేశపెడతాను. అంటే ఆ మాటల్లో, డీలింగ్లో ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ప్రవేశపెడతాను, మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ గురించి మళ్ళీ ఇంకొకరిని అడుగుతాను, వాళ్ళు చెప్తారు కానీ ఇంకా మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నేను ఆలోచిస్తాను, అయినా అది పరిష్కారం కాదు. అంటే అది ఇతరులు చెప్పినందువల్ల, ఇతరులు చెప్పిన జ్ఞానం వల్ల పరిష్కారం కాదు, మట్టుకు నేను ఆలోచించడం వల్ల కూడా పరిష్కారం కాదు. అయితే ఇప్పుడు ఎలాగా? ఇది పారాడాక్స్. ఇక్కడ ఎలాగంటే ఒక పనివాడు ఉంటాడు, మన దగ్గర స్టాఫ్ ఉండొచ్చు, లేదా ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఇతరులను మీరు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇది కృష్ణమూర్తి గారి బోధనలో ప్రధాన అంశం. యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ అండర్స్టాండ్ ది అదర్. ఎందుకంటే చైతన్యం అంతా ఒకటే. మీలో కోపం ఉంది, అతనిలోనే కోపం ఉంది, సమాజంలో మరొకరిలోనే కోపం ఉంది. నాలో భయం ఉంది, మీలో భయం ఉంది, ఇతరుల్లోని భయం ఉంది. నాలోని అసూయ ఉంది, లోభత్వం ఉంది, అలాగే ఇతరుల్లో అసూయ లోభత్వం అనేవి ఉన్నాయి. అంచేత అందరిలోనే ఉన్నది అదే కదా. కాబట్టి నన్ను నేను అర్థం చేసుకున్నాను అనుకోండి, నా అసూయని, నా ద్వేషాన్ని, నా లోభత్వాన్ని, నా భయాన్ని నేను అర్థం చేసుకుంటే అప్పుడు అది ఇతరులు కూడా అర్థం చేసుకున్నట్టు కదా. ఎందుకంటే వారిలో ఉన్నది కూడా అదే కాబట్టి. అవునంటారా కాదంటారా? సార్ అవును సార్, అవును కదా. అందుకని నేనేంటి ముఖ్యం అనుకున్నానంటే నా స్టాఫ్ నేను ఎలాగ అర్థం చేసుకోవాలని నేను అనుకోవడం లేదు, నన్ను నేను ఎలాగ అర్థం చేసుకోవాలనే పాయింట్కి వచ్చాను. వచ్చి ఇక నన్ను చూసుకుంటున్నాను, నాలో కోపాన్ని, నాలో భయాన్ని, నాలో స్వార్థాన్ని, నాలో సంకుచితత్వాన్ని, నాలో లోభత్వాన్ని, నాలో విసుగుని, ఇలాగా అన్నిటిని నేను చూసుకోవడం మొదలు పెట్టాను. మొదలు పెడితే ఏమైందంటే అప్పుడు నాకు నేనేంటి అనేది నాకు తెలుస్తా ఉందన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ నోయింగ్. అంటే నా గురించి నాకు తెలియటం అనేది స్పష్టత వస్తుంది. ఎవరో మ్యూట్ చేయండి అమ్మా, రాజు నాయక్ గారు. సో ఎప్పుడైతే నా గురించి నాకు స్పష్టతమైన అవగాహన కలిగిందో కన్ఫ్యూజన్ లేదు కదా. ఇంకా ఇప్పుడు అవగాహన లేకపోతే కన్ఫ్యూజన్. యూ అండర్స్టాండ్, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దేర్ ఇస్ క్లారిటీ. మీ క్లారిటీ వచ్చింది. అప్పుడు ఏంటంటే వాట్ ది అదర్ ఈస్ యూ కెన్ అండర్స్టాండ్. సపోజ్ మీ స్టాఫ్ దగ్గరికి వస్తారు, మీ స్టాఫ్ ఏదో మాట్లాడతారు, అప్పుడు మీ స్టాఫ్ తాలూకా మనోగతమైన విషయం మీకు అర్థమైపోతుంది. దెన్ యు నో ది ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ దట్ పర్సన్. ది ఆర్ట్ ఆఫ్ డీలింగ్. సో దట్ ఆర్ట్ ఈస్ నాట్ ఫ్రమ్ ది మైండ్. Because you have understood the mind, then the art has bestowed upon you.
మీ మీద ఆశీర్వాదంగా వచ్చింది ఆర్ట్. అప్పుడు ఏం చూస్తారు, అప్పుడు ఆ వ్యక్తితో మీరు ఆ సమయానికి కేక వేయచ్చు గట్టిగా, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, మీరు ఏం చెప్తున్నారయ్యా అని గట్టిగా అడగచ్చు. లేదంటే నాయన మీరు చెప్పింది అర్థమైంది, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, మీరెందుకు అలా చేస్తున్నారని నెమ్మదిగా చెప్పొచ్చు. లేకపోతే మీరు మౌనంగా ఉండొచ్చు. ఏం చేస్తారనేది మీకు వచ్చే క్లారిటీని బట్టి ఉంటుంది అనమాట. సో నో బడీ కెన్ డిక్టేట్ దట్. ఇఫ్ సంబడీ టెల్స్ వాట్ యు హ్యావ్ టు డూ అండ్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఆన్సర్ అండ్ యువర్ యాక్షన్, సో అగైన్ ఇట్ విల్ బ్రింగ్ కన్ఫ్యూజన్ అండ్ కాన్ఫ్లిక్ట్. అందుకని మీరు మిమ్మల్ని అర్థం చేసుకున్నారనుకోండి, యు నో హౌ టు టాక్, హౌ టు థింక్, హౌ టు బిహేవ్, హౌ టు యాక్ట్, ఇవన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు మీరు ఇలాగా అలాగా అని రెండు విధాలుగా ఆలోచించరు. మీరు ఇన్స్టంటేనియస్ గా మీరు యాక్ట్ చేస్తారు, అంటే తక్షణమే మీరు చర్య చేస్తారు. ఆ చర్య అబ్సల్యూట్లీ ది కరెక్ట్ యాక్షన్ అనమాట, అబ్సల్యూట్ కరెక్ట్ యాక్షన్, పరిపూర్ణమైన చర్య అనమాట. దాంట్లో ఎటువంటి రిపర్కషన్స్ రానే రావు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, then you have to understand yourself first. Then you can easily live a life without a conflict, sir. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయము సార్ నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుండి, అంటే 25 సంవత్సరాల క్రితం నుండి ఇగో ఇప్పుడు ఇంకా ఇక రిటైర్మెంట్ కు ఇంకా 8 years ఉంది. ఇప్పటి వరకు కూడా ఇది ఇక మంచితనంతోనే గెలుచుకుంటూ వస్తున్నాం సార్. ఇక అంటే బుజ్జగించడం అన్నమాట. అంటే వెన్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, యు నో హౌ టు డీల్. ఈజీగా మీరు డీల్ చేయగలరు దేనితోటైనా. అవును, అది మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా నచ్చిన వర్డ్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు చెప్పిన దాంట్లో నాకు చాలా నచ్చిన వర్డ్ ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ డీలింగ్ అన్నారు మీరు. ఆర్ట్ ఆఫ్ డీలింగ్, ఈ డీల్ చేయొచ్చు మనం. చాలా చాలా బాగా చెప్పారు సార్. ఆ వర్డ్ నాకు చాలా నచ్చింది, ఆర్ట్ ఆఫ్ డీలింగ్ అనే వర్డ్. when you understand yourself deeply, then that art will come to you. నిజమే సార్, అది నిజమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ ఇప్పుడు 3 చెప్పారు కదా సార్, అంటే ఒక సైలెన్స్ లో మనకు ఒక క్లారిటీ వస్తది అనేసి. అది కొంచెం మనము సైలెన్స్ లో ఉండొచ్చు, ఒక 3 ఆ సిచ్యువేషన్ కి ప్రకారం అప్పుడు మనకి సైలెన్స్ లో ఏదొస్తే అది రైట్ యాక్షన్ అన్నారు. అది మనం కొంచెం గట్టిగా చెప్పొచ్చు, మనకి ఒక క్లారిటీతో చెప్తాము, మనకి ఒక అవేర్నెస్ తో. అంతేనా సార్? అంటే అప్పుడు సెల్ఫ్ మాట్లాడు. ద సెల్ఫ్ ఇస్ అదే కల్ప్రిట్ అన్నమాట. సో అదేంటంటే ఆలోచించి చేసిన పనిలో ఎప్పుడు కూడా ఏదో ఒక అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ సమయంలో ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, మీ ఆలోచన కాదు, తెలివి పనిచేస్తుంది. ఆ సైలెన్స్ ఎప్పుడైతే అది పనిచేసిందో ఏమవుతుంది, ద యాక్షన్ ఈస్ వెరీ క్లియర్ అన్నమాట. అంటే వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ యాక్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్, రైట్ యాక్షనే వస్తుంది అన్నమాట. సో దాని గురించి ఎప్పుడైనా ఒకటి గమనించండి, పూర్వాపరాలు ఆలోచించి మనలో డిస్కషన్స్ అవుతుంటాయి. ఇలా మాట్లాడాను, అలా మాట్లాడచ్చు, ఇలా మాట్లాడకూడదేమో, అయ్యో అప్పుడు ఎక్కువగా మాట్లాడేసాను, ఇదే మాట్లాడితే బాగున్నాయి అనిపిస్తుంది. నో అలా మాట్లాడడం వల్ల ఇది మంచిదే అని ఒక డైలాగ్ జరుగుతుంది లోపల. ఈ డైలాగ్ ఎందుకు జరుగుతుంది? బికాస్ ది మైండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ద సెల్ఫ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సెల్ఫ్ ఎగ్జిస్ట్ కాకపోతే దెర్ ఈజ్ అన్ ఇన్స్టంటేనియస్ యాక్షన్. నాట్ యూ థింక్ ఫస్ట్ అండ్ దెన్ సీ ద సిచ్యువేషన్ అండ్ దెన్ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ థింకింగ్. అలా ఉండదు అనమాట. దెర్ ఇస్ నో థింకింగ్ పార్ట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞానం అనేది ఏమైతే ఉందో, అంటే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఈ
థాట్ ని వాడుకొని అది ఒక సమాధానం చెప్తుంది. బికాస్ యూ మస్ట్ నో ది లాంగ్వేజ్, యూ మస్ట్ నో హౌ టు ప్రెజెంట్ ఇట్. సో థాట్ లోనే ఆ మెమరీలో లాంగ్వేజ్ ఉంది, ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుసును, అవన్నీ ఉంటాయి కదా. సో దిస్ ఇంటెలిజెన్స్ యూజెస్ ది థాట్, బట్ థాట్ కెనాట్ యూజ్ దిస్ ఇంటెలిజెన్స్, సెల్ఫ్ కెనాట్ యూజ్ దిస్ ఇంటెలిజెన్స్. సో అప్పుడు అది తెలుసుకొని మాట్లాడుతుంది అన్నమాట. ఇన్ దట్ వే ఇట్ ఈస్ ఎ రైట్ యాక్షన్. Always there is a confusion between right action and wrong action. We refer gurus, we refer books, we refer other people, psychologists, the spiritual leaders and everybody. We search for that. What is right action? But you cannot get a right action. మీకు అనేది రాదన్నమాట. ఎందుకంటే చదవడం వల్ల, తెలుసుకోవడం వల్ల, లేదంటే ఇది రైట్ యాక్షన్ అని నమ్మడం వల్ల అది మనం ఆచరణలో పెట్టలేము. కానీ ఇఫ్ యు నో వాట్ ఈస్ ది రాంగ్ యాక్షన్, దేని వల్ల ఇబ్బంది పడుతున్నాడు, దేని వల్ల బాధ కలుగుతుంది, దేని వల్ల సంఘర్షణ వస్తుంది అనేటువంటిది, ఇవన్నీ రాంగ్ యాక్షన్స్. ఇఫ్ యు సీ దాట్, దెన్ రైట్ యాక్షన్ ఎమర్జెస్ ఫ్రమ్ దట్. పవన్కి మెమరాండంగా ప్రతిపక్ష పార్టీలు దట్ ఈస్ ఇట్. వనజ గారు. సార్ కృష్ణ గారు. సార్ జిడ్డు కృష్ణమూర్తి గారు మెనీ ఏ టైమ్స్ he said pleasure brings pain inevitably, and every pleasure wants repetition, and it can't be satisfied with one single experience. It wants more and more. If you find anything pleasant, you want to repeat it again. దయచేసి తెలుగులో మాట్లాడతారా, ఎందుకంటే చాలా మంది శ్రోతలు తెలుగు వాళ్ళు ఉన్నారు. సార్ నేను ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే సుఖం అనుకుంటున్నామో సార్, దాంతో పాటు దుఃఖం కూడా దాని వెంబడే వస్తుంది సార్. సరే, కానీ ఆ సుఖం వచ్చిన అనుభవంలోంచి దాన్ని మళ్ళీ ఎందుకు కోరుకుంటాం సార్? అంటే ఆ రిపిటేషన్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ని కంప్లీట్ గా ఆస్వాదించి అక్కడే వదిలేసి మళ్ళీ రిపిటేషన్ కోరకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే, దట్ ఈస్ యువర్ క్వశ్చన్, ఇస్ ఇట్? సరే కృష్ణ గారు, ఇప్పుడు సంతోషము, బాధ అనుకోండి, ప్లెజర్ అండ్ పెయిన్ అంటే. అయితే ఈ సుఖము, బాధ, సంతోషము, బాధ అనే రెండు విషయాలు ఒక నాణ్యానికి రెండు పక్కల లాగా. అంటే సెల్ఫ్ కి, నేను అనే దాంట్లో ఈ రెండు ఉన్నాయి. ఒకసారి సంతోషము, ఒకసారి బాధ, ఈ వ్యక్తం అవుతూ ఉంటాయి నేను నుంచి, తన అనుభవాల నుంచి. అయితే ప్రతి సంతోషము బాధ కింద, కొన్ని సంతోషాలు బాధ కింద ఎందుకు మారుతున్నాయంటే, సో ఆ సంతోషంలో మునిగి తేలుతూ ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహించకుండా ఆ సంతోషంలోనే నిమగ్నమయ్యి దాంట్లోని లీనం అవడానికి ఇష్టపడతాడు అనమాట. ఇష్టపడినప్పుడు ఏమవుతుందంటే జీవితంలో చాలా విషయాల్ని పోగొట్టుకొని ఆ సంతోషమే పరమావధిలాగా తను దాంట్లో ఇంద్రియ సుఖాల్లో లోలత్వాన్ని పొంది, ఆ లోలత్వంలో తను ఏమవుతాడంటే ఒకలాగా, అంటే దాంట్లో లీనమయ్యి తదితర విషయాలు జీవితంలో ఆస్వాదించడం పోయి ఆ ఒక్కదానికే ఉండిపోయి బాంధవ్యాల్లోనే అన్నిట్లోని కూడా ఒక పరిపూర్ణతని పొందలేక ఒక బాధను అనుభవిస్తాడు. ఎందుకంటే ప్రతి సంతోషం వెనకాతల చివరిలో ఆ బాధ ఉండి తీరుతుంది. ఇది ఒక మహాసత్యం అన్నమాట. అంటే ఒక ఇంద్రియ సంబంధమైనటువంటి సుఖం వాడి ఒకరు బాధలోకి వెళ్తారు, ఇంకొక మానసిక ఆనందంలోకి వెళ్ళి హలో ఇంకొక బాధలోకి వెళ్తారు. ఇలాగ మన జీవితంలో మనం వెనక నుంచి చూసుకుంటే కొన్ని సంతోషాలు మనకు బాధను తెచ్చాయనే విషయం మనకు గుర్తు చేసుకోవచ్చు. అది మనకు తెలుస్తుంది అనమాట. అది ఒక టీచింగ్ కాదు, అది యాక్చువల్ గా తెలుస్తుంది మనకి.
అలాగే ఒక ప్లెజర్ వచ్చింది అనుకోండి, ఒక సంతోషం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి పుష్పాన్ని చూశాను, అది చాలా అందంగా ఉంది, అది వాసన చూశాను, చాలా చాలా అది దాన్ని ఆక్రాణిస్తుంటే అది చాలా సువాసన చాలా బాగుంది. అయితే వెంటనే ఏం చేస్తుందంటే బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అంటే ఇంద్రియాల నుంచి వచ్చినటువంటి ఆ అనుభూతి బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఇది చాలా బాగుంది, ఇది మన సొంతం అయిపోతే బాగున్ను, ఇది నాదిగా అవ్వాలి, ఎప్పుడు దీన్ని నేను ఉంచుకోవాలి నా దగ్గర, ఎక్కడో తోటలో ఉంటే కాదు అని, ఎలాగైనా ఎంత ఖరీదైనా ఎక్కడ దూరమైనా వెళ్ళి ఆ పర్టికులర్ చెట్టుని కొనుక్కొని ఇంట్లో ఉంచుకొని దాన్ని మన సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. అంటే దాన్ని ఇట్ వాంట్స్ ద రిపిటేషన్. సో ఇఫ్ యు డై ఫర్ ద ఎక్స్పీరియన్స్ దేర్ అండ్ దెన్, అంటే ఎక్స్పీరియన్స్ తప్పు కాదు, అనుభవం తప్పు కాదు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక సుఖానుభూతి ఏదైనా కానివ్వండి, ఏ ఇంద్రియం వల్లైనా కానివ్వండి, ఆ సుఖానుభూతి తప్పు కాదు. అయితే ఆ సుఖం అనేది తిరిగి తిరిగి పొందాలనేటువంటి కోరిక, ఇది నా స్వంతం అవ్వాలనేటువంటి భావన, అది మనిషికి ఒక ఘర్షణ తీసుకొని వస్తుంది. సో అది దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ వాంట్స్ ఏ రిపిటేషన్. అంటే ఎప్పుడైతే దాన్ని ఆ సుఖం అనేది బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందో ఇది మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలి. అలాగే పెయిన్ ఉందనుకోండి, ఆ పెయిన్ యొక్క అనుభూతి బ్రెయిన్లోకి వెళ్ళిందంటే ఇది మళ్ళీ మళ్ళీ రాకూడదు, మళ్ళీ మళ్ళీ రాకూడదు, మళ్ళీ మళ్ళీ రాకూడదు, తిరిగి రానేకూడదు నా జీవితంలోకి అని మళ్ళీ అంటుంది మనసు. అంటే ఇక్కడ డిజైర్ ఫర్ నాట్ హ్యావింగ్ అంటే తిరిగి దాన్ని పొందకూడదని, డిజైర్ టు హ్యావ్ అండ్ రిపీట్ దట్ అంటే దాన్ని పొంది మళ్ళీ దాన్ని అనుభవించాలని మళ్ళీ మళ్ళీ కోరిక, అది పొందకూడదు, అనుభవం మళ్ళీ రాకూడదనే కోరిక. ఈ రెండు ఆ కోరికల నుంచి ఉత్పన్నమైంది. అది అనుభూతి కోరిక కింద మారక ముందు ఒక చిన్న బ్రేక్ వస్తుంది. ఇక్కడ మనం చాలా చాలా నిశితమైన అబ్జర్వేషన్ కావాలన్నమాట. అంటే యు మస్ట్ ఎక్స్ట్రాడినరీలీ యు మస్ట్ బి అలర్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ when you are experiencing a thing. The experience is not at all a bad thing. అంటే ఒక అనుభూతి ఎప్పుడు చెడ్డది కాదు, అదేదైనా కానీ. సో ఆ అనుభవం పొందుతున్నప్పుడు ఆ అనుభూతి బ్రెయిన్లోకి వెళ్ళి రికార్డ్ అవ్వకుండా ఉండాలి అంటే తక్షణమే ఒక తీవ్రమైన ఎరుక కావాలి. అప్పుడు రికార్డింగ్ అవ్వదు బ్రెయిన్లో, అనుభవం అయిపోతుంది. అనుభవంతో పాటు ఆ అనుభవం మరణిస్తుంది అనమాట, ఆ ఎక్స్పీరియన్స్ మరణిస్తుంది. సో అగైన్ ది బ్రెయిన్ ఈజ్ అఫ్రెష్, మళ్ళీ ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కడికక్కడ ఒక దుఃఖానుభూతి కానీ ఒక సుఖానుభూతి కానీ అక్కడికక్కడ ఎండ్ అవ్వగలదా? దట్ ఈస్ ది ప్రాబ్లం. ఎండ్ అవ్వకుండా అది క్యారీ ఓవర్ అయిందంటే, అంటే తిరిగి బ్రెయిన్ లోకి వెళ్ళి ఇది మళ్ళీ మళ్ళీ కావాలి, ఇది చాలా సుఖంగా ఉంది, ఆ రోజు సూర్యాస్తమయం చూశాను, అక్కడికి వెళ్ళాను, ఆ తోటలో చాలా బాగుంది, రోజు అక్కడికే వెళ్ళాలి, అదే సమయంలో మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ చూడాలి, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు ఏంటవుతుంది? ఇట్ వాంట్స్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అలాగే సెక్స్, అలాగే మరొకటి, అలాగే ఇంద్రియ నోటి రుచి, అలాగే కళ్ళు, అలాగే చెవులు, ఏవైనా ఒక అనుభవాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాయంటే ఇది మళ్ళీ 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 అనుభవించాలనేటువంటి ఒక స్థితికి తీసుకొని వస్తాయి. అక్కడ వస్తుంది అనమాట ప్రాబ్లం. ఆ రిపిటేషనే ప్రాబ్లం. ఆ రిపిటేషన్ దొరకకపోతే దుఃఖం. మళ్ళీ ఆ వ్యక్తి మిస్ అయితే దుఃఖము, ఆ వ్యక్తి ఇంకొకరి సొంతమైతే మళ్ళీ దుఃఖము, లేదా అసూయ, ఇలాంటివి ఆ కోరిక వల్ల ఎన్ని వస్తాయి? అది దొరకలేదనే దొరుకుతుందో లేదో మళ్ళీ అని భయం, పోయిందేమో అనే విచారం, లేదా అంటే దానివల్ల ఇతరులకి మేలు కలిగింది, నా నుంచి దాటిపోయింది అనేటువంటి ఒక జలసి, చాలా దుఃఖాలు, చాలా భయాలు, చాలా అసూయలు, ద్వేషం అంతా పుట్టుకొని వస్తుంది అనమాట. ఆల్ ఫ్రమ్ దిస్. సో అందుకని ఏదైనా ఒక అనుభూతి వస్తే అనుభవాల్ని మనం ఏమీ లేకుండా చేయలేం కదా. సో రోడ్ అంట వెళ్తుంటాం, ఏదో కనిపిస్తుంది చూస్తాం, ఏదో వింటాం, ఏదో తింటాం,
సో అనుభూతులు అనేవి లేకుండా జీవితం ఉండదు కదా. సో అన్నిటినీ కట్ చేసి ఒక ఏకాంతంలో ఒంటరితనంలో ఎలా ఉండగలం? ఈవెన్ ది సెయింట్ ఇన్ ద కేవ్, ఇన్ ద ఫారెస్ట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ ట్రీస్, సమ్ యానిమల్స్. సో అందుకని రిలేషన్షిప్ అనేది లేకుండా ఏదీ లేదు, అలాగే అనుభూతి లేకుండా ఏదీ లేదు. అంచేత అనుభవం అనేది తప్పు కాదు, అనుభవించకూడదని కొంచెం కఠిన నియమాలతో ఈ కొన్ని విషయాలు పూర్వం ప్రవేశపెట్టారు. స్త్రీని చూడకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, మంచి భోజనం తినకూడదు, చాలా విషయాలను చాలా కఠోరంగా ఉండాలి. సో ఇంద్రియాలకు ఎటువంటి దారి ఇవ్వకూడదు, నిశ్చితంగా దాన్ని అణిచిపెట్టాలి. ఇటువంటివన్నీ నిబంధనలు పెట్టి వీ హ్యావ్ క్రూసిఫైడ్ అవర్ సెల్ఫ్స్, అంటే మనల్ని మనం చిత్రవద చేసుకున్నాం అన్నమాట. సో నిబంధనలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ డల్ మైండ్, నాట్ అన్ యాక్టివ్ మైండ్. ఎ డల్ మైండ్ కెనాట్ ఫైండ్ వాట్ ట్రూత్ ఈస్. అంటే అలాగా దీన్ని నిబంధనల్లోని లేకపోతే కఠినమైనటువంటి నియమాల్లోని పెట్టి అణిచివేసినటువంటి మనస్సు, అలా చిత్రవదకు గురైన మనస్సు నిశితమైన మనస్సు కాదది, అది ఒక డల్ అయిపోతుంది అనమాట. అందువల్ల అది సత్యాన్ని కనుక్కోలేదు. ఇంద్రియాలన్నీ చాలా వేగవంతంగా, చాలా ఎనర్జీ తోటి ఉన్నటువంటి మనిషికి మాత్రమే, స్పాంటేనిటీ ఉన్న మనిషి మాత్రమే సత్యాన్ని కనుక్కోగలడు. అందువల్ల ఇది వద్దు, ఇది కూడదు, ఇది మంచిది కాదు అని చెప్పి మనం అన్నిటినీ కూడా నిరోధించినప్పుడు ఏమవుతుందంటే వి బికమ్ డల్. అంటే అక్కడ నిరోధించకూడదు, విచ్చలవిడిగా దాంట్లో ఉండకూడదు. విచ్చలవిడిగా ఉండడం అంటే ఏంటి? తిరిగి తిరిగి ఆ ప్లెజర్ని రిపీట్ చేసుకోవడం. నిరోధించడం అంటే ఏంటి? ప్లెజర్ అనే దాన్నే పూర్తిగా వదిలేయడానికి ప్రయత్నించడం. ఈ రెండిటి వల్ల ప్రమాదాన్ని మీరు చూడండి. ఒకడు విచ్చలవిడిగా రిపీటిషన్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతాడు? ఇందాక చెప్పిన బాధ, భయం, దుఃఖం, అసూయ, ద్వేషం అంతా ఆ చివరిలో సారో కింద మారిపోతుంది, పెయిన్ కింద మారిపోతుంది. అది నిబంధనలోకి వెళ్ళిన వాడు ఏంటవుతాడు? డల్ అయిపోతాడు. ఇంకా సత్యాన్ని కనుక్కో, ఎంతసేపు సంఘర్షణే. అది లోపట ఉంటుంది కోరిక, కానీ బయటికి మాత్రం అణిచేసుకుంటుంటాడు. సో కాబట్టి అణుచుకోవడం వల్ల ఏమైంది? తిరిగి తిరిగి మనస్సు అంతా కూడా మొద్దుబారిపోతుంది. మొద్దుబారిన మనసు సత్యాన్ని కనుక్కోలేదు. అందువల్ల ఏమైందంటే అనుభూతి అనేది, ఇంద్రియాలు అనేవి, దేహం అనేది మనకి ప్రసాదించబడినటువంటి ఒక విషయం. కాబట్టి ఆ ఇంద్రియ అనుభూతిలో పూర్తిగా కొట్టుకుపోవడము కాదు, ఇంద్రియ అనుభూతిని అణిచిపెట్టడం కాదు. రెండు ఎక్స్ట్రీమిటీస్. ఒక అనుభవం వచ్చింది, తప్పేంటి? అనిపించింది. సో అనుభవం అయిన వెంటనే దానికి మరణించగలమా? దట్ ఈస్ ది క్వశ్చన్. అంటే ఫర్ ది నెక్స్ట్ మూమెంట్ ఇట్ షుడ్ నాట్ రిపీట్ ఇన్ థాట్. అంటే ఆ గుర్తు వచ్చి అయ్యో ఇలాంటిది నాకు మళ్ళీ మళ్ళీ కావాలి, ఇది ఎలా పొందగలను అనే ఆలోచన నుంచి ప్రారంభమవుతుంది అనమాట చర్య, రిపిటిషన్. ఒక అనుభవం వచ్చింది, ఇలాంటి అనుభవము అస్సలు రాకోనేకూడదు, వచ్చి నేను ఇంత బాధ పెట్టింది కదా, ఇది రాకూడదు అని బాగా స్థిరమైనగా ఒక ముద్ర వేస్తే మనస్సు ఇంకా రాకూడదు 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 అనేటువంటి ఒక ప్రయత్నంలో పడి మరింత బలవంతరం అయిపోతుంది. అంచేత ఈ రెండు ఘర్షణని తీసుకొని వస్తాయి. కాబట్టి ఆ అనుభవానికి మనం ఆ క్షణమే, అనుభవమైన వెంటనే ఆ క్షణమే మరణించగలమా అంటే, సో దట్ ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ ది బ్రెయిన్. వెన్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది బ్రెయిన్, ది ప్రాబ్లమ్ స్టార్ట్స్. అయితే అది రికార్డ్ అవ్వకుండా ఉండాలంటే దేర్ మస్ట్ బి ఎక్స్ట్రాడినరీ అవేర్నెస్. దిస్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ బట్ నాట్ అన్ ఇంపాసిబుల్ థింగ్. అయితే ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నిటితోటి కూడా ఆ అనుభవం అయిన వెంటనే మనం ఏం జరుగుతుందని మనసులో చూసినట్లయితే ఆ అనుభవము బ్రెయిన్ కి వెళ్లకుండా అక్కడ ఆగిపోతుంది అనమాట. ఇట్ స్టాప్స్ దేర్. సో ఎప్పుడైతే అనుభవం ఆగిపోయిందో ముద్ర పడదు బ్రెయిన్ లో. ఎప్పుడైతే ముద్ర పడలేదో దాన్ని రిపిటేషన్ కోరదు, లేదా దాన్ని అవాయిడెన్స్ కోరదు, అయిపోతుంది, ఫినిష్. సో ఇక్కడ ఆగిపోవడం అనేటువంటి విషయము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కృష్ణమూర్తి ప్రబోధనలలో, కృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి టీచింగ్స్ లో అత్యంత కీలకమైన విషయం. ఈ కీలకమైన విషయాన్ని ఎవరు పట్టుకుంటారో వారు ధన్యులు. దే ఆర్ రియల్లీ బ్లెస్డ్.
ఎందుకంటే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ అయిపోతుంది అన్నమాట. దేర్ ఇస్ అన్ ఎండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, టోటలీ ఎండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో అందుకని హియర్ we have to see instantaneously of every experience when it happened. తర్వాత ఆ సీయింగ్ ఎలా ఉండాలంటే రిపిటేషన్ మళ్ళీ కోరుతుంది కదా. మనం సపోజ్ ముద్ర పడిపోయిందండి, ఇంతవరకు మనం అశ్రద్ధగా ఉన్నాం, ముద్ర పడిపోయింది, మీ నెక్స్ట్ క్వశ్చన్ అది. సో ఆ ముద్ర పడిపోయిన విషయం గుర్తుకు వస్తుంది, ఇట్ వాంట్స్ అ రిపిటేషన్. దెన్ ఆ సేమ్ అవేర్నెస్, సేమ్ దాన్ని అంత పటుత్వమైనటువంటి ఒక రకమైన తీవ్రమైన ఎరుకని, తక్షణమైన ఎరుకని మీరు అక్కడ పెట్టి అది మీకు మిమ్మల్ని అందులోకి లాగేసుకునే ముందు, మిమ్మల్ని లాగేసుకుంటుంది, ఆ పని చేయించేస్తుంది. అది లాగేసుకునే ముందు ఆ థాట్ రాగానే మీరు తీవ్రంగా చూశారు అని అంటే కూడా అది ఆగిపోతుంది. ఏది ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి నిక్షిప్తమైన ఆ ఇమేజ్ నుంచి వచ్చినటువంటి ఆలోచన ప్రోద్బలం అక్కడికక్కడ మరణిస్తుంది అన్నమాట. సో అక్కడ గతం అనేది ఆ చూపు వల్ల మరణిస్తుంది, మళ్ళీ ప్రస్తుతంలో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఆ చూపు వల్ల ఆగిపోతుంది అనమాట. సో కాబట్టి అక్కడ ఏముంటుంది, అక్కడ ఏది ప్రాంప్టింగ్ లేదు, ఏది బలవంత పెట్టడం లేదు. దెన్ యు ఆర్ ఫ్రీ, అంటే నథింగ్ ఈస్ కంపెల్లింగ్. there is a total freedom from the known. That is a wonderful thing. So a beautiful question, Krishna garu. Thank you so much. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదంతా మళ్ళీ ఇట్ బాయిల్స్ డౌన్ టు, అంటే ఇది ఒకటే విషయానికి మళ్ళీ మీరు చెప్పేది ఏంటంటే ఆలోచన ఉన్నంత కాలము సంఘర్షణ, బాధ, దుఃఖము, సుఖము ఇవన్నీ కూడా ఆలోచన వల్ల కలుగుతాయి. మనం మీరు అంటున్న మాట ఒక ఎంపికలేని ఎరుక, ఒక చాయిస్లెస్ అవేర్నెస్ లో, ఒక ఎక్స్ట్రాడినరీ అవేర్నెస్ లో నుంచి ఒక ఎనర్జీ పుడుతుంది. ఆ ఎనర్జీయే ఇట్ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ అంటారు, అంతేనా సార్? అంటే దట్ ఈస్ ది టీచింగ్, బట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. దాన్ని ప్రవేశపెట్టాలంటే ఈ ఎక్స్పీరియన్స్ అవుతుండేటప్పుడు నెక్స్ట్ మూమెంట్ కి అది బ్రెయిన్ సెల్స్ లోకి వెళ్లకుండా అక్కడే ఉండాలి. తక్షణమైన ఎరుక కావాలి, తీవ్రమైన ఎరుక కావాలి అక్కడ. అంటే మన ఇంట్లోకి రాకముందే ఆ దొంగని ఇంటి ముందే చూడగలగాలి. అప్పుడు ఆ దొంగ ఇంట్లో ప్రవేశించలేడు. మీరు కనురెప్ప పాటు అశ్రద్ధగా ఉన్నారంటే ఇంట్లోకి వచ్చి అన్ని చక్కబెట్టి పట్టుకుపోతాడు. అలాగే ప్రాణం కూడా తీసుకుపోతాడు సార్, ప్రాణం కూడా తీసుకెళ్తాడు. దేనైనా సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నమస్కారం సార్, రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే వీరభద్ర రెడ్డి. నమస్తే. మీరు చెప్పిన వాళ్ళు చూస్తే ప్రాక్టికల్ లైఫ్ లో ఈ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి అవగాహన అనేది చాలా అవసరం. అవును సార్. ఆ అవగాహన ఇన్స్టంటేనియస్ గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఈ ప్లెజర్ అండ్ పెయిన్ అవుతుంది. సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషం అయిపోయిన వెంటనే దుఃఖం కూడా వస్తుంటుంది. దుఃఖం వచ్చినప్పుడు మనం ఈ అవగాహనతో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా ఎంతో అవగాహనతో బాగా తాను తెలుసుకోవాలి. తాను తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే ఈ ఇన్స్టంటేనియస్ కంట్రోల్ మనిషి మీద వస్తుంది స్వతసిద్ధంగా. లేకపోతే ఇది చాలా కష్టం. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ప్రతి క్షణం కూడా మనం అవగాహనతో మూవ్ అవుతూ ఉండాలి. అది డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అయి ఉండొచ్చు, సోషల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన మీద, ఇంట్లో చూస్తే ఫ్యామిలీ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చేత ప్రతి చోట కూడా మనకి అవగాహనతో ఉండడం ఒకటి చాలా ఎసెన్షియల్. అవగాహనతో ఉండడమే కాకుండా ప్రతి క్షణం డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో మనకు వచ్చేటటువంటి
సంతోషాలు, ఆ సంతోషం వెంట వచ్చే దుఃఖాన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి అవగాహన కూడా మనకి చాలా అవసరం. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు చెప్పినట్టుగా ఈ హ్యూమన్ రిలేషన్స్ ఎక్కడైనా మనం మెయింటైన్ చేయడానికి సాధ్యం అవుతుందని అనిపిస్తుంది సార్. అవునండి. అయితే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామంటే తప్పకుండా సెల్ఫ్ ఉండబట్టే. సార్ సెల్ఫ్ లేనిదే ఇన్ఫ్లుయెన్స్ అవ్వము, ఎవరి వల్ల కానీ దేని వల్ల కానీ. అయితే నిగ్రహము, కంట్రోల్ అనే మాట మీరు వాడారు. అది మళ్ళీ సెల్ఫ్ది. ఎందుకంటే సెల్ఫ్ నేను నిగ్రహించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అది ప్రయత్నం అవుతుంది, మళ్ళీ ఘర్షణ వస్తుంది అనమాట. కాబట్టి సీయింగ్ ద వాట్ అంటే వితౌట్ ఎనీ రీజనింగ్, వితౌట్ ఎనీ కండెమ్నేషన్, వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, వితౌట్ ఎనీ అనాలిసిస్, వితౌట్ సీయింగ్ రాంగ్ ఆర్ రైట్, అంటే ఏది చెడు మంచి అని ఏది అనకుండా ఏదొచ్చిందో అది. సపోజ్ సంబడి ఏదైనా మాట్లాడారు అనుకోండి, మీరు అన్నారు సమాజంలో వస్తుంటాయి ఏవో ఒకటి, కుటుంబంలో వస్తుంటాయి. దెన్ అప్పుడు ఏమవుతుంది, మన కాన్షియస్నెస్ లోకి ఆ వర్డ్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు వాచ్ ఇట్, నాట్ విత్ ది సెల్ఫ్, సెల్ఫ్ తో కాదు, కానీ నిశ్శబ్దంగా దాన్ని ముట్టుకోకుండా, అంటే అవును కాదు ఇలాంటి వాటితో ముట్టుకోకుండా, ఇంటర్ఫియర్ అవ్వకుండా, మంచి చెడ్డలు ఎంచకుండా ఏం జరుగుతుంది లోపల చూడాలి. దట్ ఈస్ ద వాట్ ఈస్. సో ఎప్పుడైతే మనం చూసామో, అప్రమత్తంగా ఇంపుడు లేని ఎరుకుతో చూస్తున్నామో, ద వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్స్. మైండ్ ఏం చేస్తుందంటే ఈ వాట్ ఈస్ ని మార్చేయాలని చూస్తుంది. అక్కడే కంట్రోల్ ప్రయత్నం వస్తుంది. ఉన్న కంట్రోల్ అంటే ఏంటి, ఇక్కడ నేను కోపంగా ఉన్నాను అనుకో, నేను శాంతంగా ఉండాలి అనుకున్నాను, నేను కోపం ఉండకూడదు, నేను శాంతంగా ఉండాలి. అప్పుడేమవుతుంది, వాట్ ఈజ్ ఏంటి, కోపం నాకు. సో వాట్ షుడ్ బి ఏంటి, నేను శాంతంగా ఉండాలి. సో దానివల్ల ప్రయత్నం, ఆ కోపాన్ని అణుచుకోవడానికి నేను ఏం చేయాలి, కోపం లేకుండా చేయడానికి ఏం చేయాలి. సో అది మళ్ళీ సెల్ఫ్తో చూడటం అన్నమాట. కానీ కోపం తప్పు కాదు, కోపం రైటు కాదు, కోపం ఉదాత్తమైంది కాదు, కోపం నీచమైంది కాదు, అలాంటి పేర్లు ఏం అక్కర్లేదు. అసలు కోపం అనేది ఉంది. అయితే కోపం అనే పేరు కూడా వద్దు. మీరు ఉద్రేకంతో ఊగుతున్నారు ఆ సమయంలో, ఆ ఉద్రేకం రాబోతుంది, ఇంకా వస్తుంది, ఒకరి మాట అనగానే రాబోతుంది. ఆ రాబోతున్న క్షణంలో మాత్రమే మీరు చూడగలుగుతారు, ఊగిపోతున్నప్పుడు చూడలేరు. కాబట్టి అలా వచ్చిన వెంటనే మీరు అప్రమత్తమై ఎంపుడు లేని ఎరుకతో దాంతో జోక్యం చేసుకుంటా ఆశ్చర్యంగా నాలో ఏం జరుగుతుందని మీరు అలాగే చూస్తే, ఇది కోపం అనకండి, భయం అనకండి, ఏమనకండి, జస్ట్ అలాగే చూస్తే అప్పుడు ద డిజార్డర్ ఎండ్స్ దేర్. వెన్ ది ఎండింగ్ ఆఫ్ ద డిజార్డర్ ఇస్ ది కమింగ్ ఇన్ టు ది ఆర్డర్. మీరు శాంతంగా ఉండగలనా లేదా, శాంతం ఇంకా రాలేదు అనే బాధ అవసరం లేదు. ఎందుకంటే ఉన్నదాంతో ఉండడం అనేది మనకు చూడటం అనేది జరగక మనమేమో ఆపోజిట్ రాలేదనే బాధపడుతుంటాం. ఎలాగ ఈ సమాజం నుంచి, ఈ సమాజంలో ఉన్నాం కదా, ఎలాగ మనం మళ్ళీ శాంతంగా ఉండగలము, సమాజం మన మీద ఎంత పోస్తుంది కదా అని. కానీ యాక్చువల్ గా వాట్ ఈజ్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ ప్రొజెక్షన్ ఫ్రమ్ ది సెల్ఫ్. సో వెర్ దేర్ ఇస్ నో సెల్ఫ్, వాట్ ఈజ్ సెల్ఫ్ అనేది ఉంటేనే అది ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. దుఃఖం కింద, బాధ కింద ఇలాగా ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఆ ప్రొజెక్షన్స్ మీరు గమనించాలి. సో ది ఎండింగ్ ఆఫ్ ఎవ్రీ ప్రొజెక్షన్ ఈజ్ ఎండింగ్ ఆఫ్ ది సెల్ఫ్ ఎట్ దట్ మూమెంట్ అనమాట. ఆ మూమెంట్ లో సెల్ఫ్ ఆగుతుంది. అలా ఆగినప్పుడు ఏమవుతుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఇంకా అప్పుడు సుగుణమే ఉంటుంది అనమాట, ఆ శాంతమే ఉంటుంది. సో వాట్ ఈస్, చెప్పండి సార్. ఇక్కడ మనిషి మనస్తత్వం గురించి కూడా అవసరానికి కొంత జ్ఞానం ఇంపార్టెంట్ కదా సార్. కృష్ణమూర్తి గారిని బాగా అర్థం చేసుకోవాలంటే ఒక మనిషి తన మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకోగలిగే స్థితి రావాలి. అదే సెల్ఫ్ నోయింగ్. ఏం సార్, అదే సెల్ఫ్ నోయింగ్. అవును సార్, అది లేకపోయినట్లయితే చాలా కష్టం అండి.
మీరు చెప్పినవన్నీ కూడా ఎక్కువగా మనస్తత్వం, అప్పుడు సెల్ఫ్, దాని యొక్క బిహేవియర్ అది డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అవగాహన ఏం చేస్తుందంటే ఈ డామినేషన్ ని సబ్సైడ్ అయ్యేటట్టు చేసి ఇప్పుడు మనిషి ఆ మనసుని యొక్క కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తుంది పీస్ఫుల్ వేలో. లేకపోయినట్లయితే ఆ ఇంపల్స్ కి లొంగిపోయి మనిషి ఉద్రేక స్థితికి వెళ్ళిపోతాడు. అది రాకుండా మనం ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది సార్. అదే సార్ వీరభద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఈ సెల్ఫ్ నోయింగ్ ఉంది కదా, మైండ్ అండర్స్టాండింగ్. సెల్ఫ్ అంటే అఫ్ కోర్స్ ది మైండ్. సో ఆ మైండ్ ని సెల్ఫ్ నోయింగ్ అనే దాన్ని కృష్ణమూర్తి గారు ఏమన్నారు, దట్ ఈస్ ది ఫౌండేషన్ అని చెప్పారు. అది ఫౌండేషన్. సో మనం ఎలాగా మాట తీరుంది, ఎలాగా ఆలోచన తీరుంది, ఎలాగ మన ప్రవర్తన తీరుంది, తర్వాత మన మనసులో వస్తున్న ఆలోచన భావాల గురించి ఏంటి అని మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడం వల్ల, మనల్ని మనం అర్థం చేసుకోవడం వల్ల మాత్రమే ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వల్లనే మనం నిజంగా ఒక కళాత్మక జీవితాన్ని జీవించగలుగుతాం. సో అది అర్థం చేసుకోకుండా మనం ఏదో కొన్ని విషయాల్ని మనం గ్రంథస్థమైన విషయాలు కానీ మిగతా విషయాలు కానీ ఇతరుల వల్ల కానీ తెలుసుకోవడం వల్ల ఏం లాభం లేదు. అది మన సెల్ఫ్ని ప్రతి ఒక్కరమే మనందరమే ఎవరి సెల్ఫ్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. అలాగ అవగాహన చేసుకోవాలంటే నిత్య జీవితంలో మన బాంధవ్యాల మధ్యనే మనం అర్థం చేసుకోగలం మన సెల్ఫ్ని. అలాగ అర్థం చేసుకుంటున్న కొద్ది క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా ఇన్స్టంటేనియస్ యాక్షన్ వస్తుంది. తర్జన భర్జన ఉండదు. వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ థింక్, ఇట్స్ ఎ రైట్ యాక్షన్ బికాస్ ఆఫ్ ది క్లారిటీ. రామకృష్ణ సార్. చెప్పండి సార్. సార్ నాది ఒక క్వశ్చన్ ఉంది. ఎవరండి? వాట్ ఈజ్ అంటే ఇప్పుడు ఆదినారాయణ గారా? అవును సార్, ఆదినారాయణ. ఎక్కడి నుంచి అండి? చిక్కబళ్ళాపూర్ సార్, కర్ణాటక. కర్ణాటక, ఓకే, చెప్పండి సార్. సార్ వాట్ ఈజ్ అనేది మనం థాట్స్ ని గమనించడమా, కాకపోతే ఆ థాట్స్ అనే కేంద్రం అంటే అది ఎక్కడ ఉద్భవం అవుతా ఉంది దాన్ని గమనించడమా అనేది? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చెప్పారు కదా సార్, వాట్ ఈజ్ అంటే ప్రస్తుతం ఏంటి జరుగుతా ఉంది దాన్ని గమనించడం. అది గమనిస్తా ఉన్నప్పుడు అది దాన్ని ప్రభావం కాస్త తగ్గుతా వస్తుంది అని చెప్పారు. మళ్ళా దాన్ని కేంద్రాన్ని గమనించాలి అని చెప్పారు. కేంద్రం అంటే ఏంటి? కేంద్రం అంటే నేను అనుకునేది ఇప్పుడు ఒక పుట్లో నుంచి చీమలు వస్తా ఉంటాయి సార్. చీమలు సాలుగా వస్తా ఉంటాయి వరుసగా. ఆ వరుసగా వచ్చే ఆ చీమల్ని గమనించడమా లేదంటే ఆ పుట్టుని గమనించడమా కేంద్రం అంటే? మీరు అన్నారు కదా కేంద్రం అంటే. సో అవి వాట్ ఈజ్ అంటే ఏంటి అని. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఆదినారాయణ గారు ఒకవేళ ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ లేకుండా, అనుభవాలు లేకుండా, దానికి సంబంధించిన జ్ఞాపకాలు లేకుండా ఏదైనా ఒక నాలెడ్జ్ ఉందా? ఆ నాలెడ్జ్ లేకుండా థాట్ ఉందా? ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, మెమరీస్ లేకుండా ఆలోచన ఎలా ఉంటుంది? కొన్ని విషయాలు మనకి తెలిసి మన మెదడులో నిక్షిప్తమైతే దానికి సంబంధించిన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మీ పేరు చెప్పాలనుకున్నా మీ మెమరీ నుంచే వస్తుంది. ఈవెన్ ఎ సింపుల్ థింగ్. సో ఇదంతా కలిపి, ఆ మెమరీస్ అన్ని కలిపి, థాట్స్ అన్ని కలిపి ఏవైతే ఉన్నాయో ఇది సెంటర్ గా ఫార్మ్ అయ్యాయి. అదే నేను. ది సెంటర్ ఈస్ నథింగ్ బట్ ది బండిల్ ఆఫ్ మెమరీస్. అంటే అక్కడి నుంచినే ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. తప్పకుండా ఈ మెమరీస్ ని అనే బండిల్ ఆ సెంటర్ అన్నమాట. ఆ సెంటర్ నుంచే ఆలోచనలు వస్తున్నాయి. సో వెన్ యు ఆర్ సీయింగ్ ది థాట్స్ యు ఆర్ గోయింగ్ టు ది సెంటర్. అంటే ఒక సెంటర్ యొక్క ప్రొడక్షన్ థాట్స్ కనుక, సో మీరు దాని నేచర్ అంటే సెల్ఫ్ యొక్క నేచర్ ఎక్కడ తెలుస్తుంది? థాట్స్ లో తెలుస్తుంది. సపోజ్ జలసీ వచ్చింది ఒక థాట్ లో, ఒక థాట్ లో భయం వచ్చింది,
ఒక దాంట్లో కోపం వచ్చింది, ఒక దాంట్లో నిస్పృహ నిరాశ వచ్చాయి, ఒక దాంట్లో గ్రీడ్ వచ్చింది. ఇలాగా ఏదో ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఆ థాట్ ని మీరు పరిశీలించినప్పుడు ఈ కంటెంట్ అంతా సెల్ఫ్ లో ఉన్నట్టే కదా, ఆ మెమరీలో ఉన్నట్టే కదా, లేకపోతే ఆ థాట్ రాదు కదా. కాబట్టి థాట్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ద థాటే వాట్ ఈజ్ అనమాట. ఇప్పుడు నాకు భయం వచ్చింది, ఆ భయం అనేది ఆలోచన లేకుండా భయం ఉందా? ఆలోచన లేకుండా అసూయ ఉందా? ఆలోచన రాకుండా కోపం వస్తుందా? రాదు. సో కాబట్టి అది మనం చూస్తున్నామంటే అర్థం ఏంటి? సో దట్ ఈస్ ది వాట్ ఈజ్. వాట్ ఈజ్ అంటే అప్పుడు వస్తున్న ఆలోచన ప్రభావం వల్ల మనలో కలుగుతున్న ఇమోషన్స్. సార్ అంటే దీనికి ఎండ్ అనేది లేదా సార్? అంటే ఇది గమనించడం అంతేనా? దీనికి ఎండ్ ప్రాసెస్ అనేది లేదా? ఎండ్ ఎందుకు కోరుతున్నారు మీరు? సో అంటే పీస్ఫుల్ అంటే అదే అంటే పీస్ లేదు కనుక పీస్ఫుల్ కోరుతున్నారు. సో పీస్ఫుల్ కోరితే కూడా అది సెల్ఫే. అప్పుడు మీరు దాన్ని స్పష్టంగా చూడలేరు. అంటే నాన్ పీస్ ఏదైతే అలజడి ఉందో, ఏదైతే ఘర్షణ ఉందో అది ఫ్యాక్ట్. దట్ ఈస్ ది వాట్ ఈస్. సో ఈ వాట్ ఈజ్ ని నాకు పీస్ కావాలి అనుకుని ఒక సెంటర్ ఏమో ఈ వాట్ ఈజ్ ని చూస్తుంది. అప్పుడు ఎలా చూడగలదు? దాన్ని క్లియర్ గా ఎలా చూడగలదు? అది ఎప్పుడు భవిష్యత్తులో పీస్ కావాలనే ఉద్దేశం సగం నిర్వీర్యం అయిపోతుంది చూపులో. ఎంతసేపు దాని తపన పీస్ కోసం, ఆ పీస్ కోసం ఈ పీస్లెస్నెస్ ని చూస్తుంది. సో అది గ్రేట్ ఇంపెడిమెంట్, గొప్ప ఆటంకం అన్నమాట అది. సో అది ఎక్కడికి మనం చేరుకోవాలి, ఏంటి మనకు కావాలి అనేది వదలాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తుందంటే ఇది చేస్తే నాకు వచ్చిన లాభం ఏంటి, ఇది చూడటం వల్ల నేనేం జరుగుతుంది, నాకు అది పొందుతానా పొందనా, ఇలాగా భవిష్యత్తులో ఏదో పొందాలనో ఏదో చెయ్యాలనో ఏదో కావాలనో ఒక ఆశయం పెట్టుకొని ఉన్నదాన్ని చూస్తుంది అనమాట. అప్పుడు చూడటం లేదనమాట, ఆశయమే ప్రధానమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చూడాలంటే ఏ ఆశయాల్లోకి వెళ్ళకూడదు, ఏ ప్రయోజనాలకు వెళ్ళకూడదు, ఏ రిజల్ట్ లోకి వెళ్ళకూడదు. బట్ యూ హ్యావ్ టు సీ ది వాట్ ఈస్ వితౌట్ ఎనీ చాయిస్, వితౌట్ ఎనీ రీజన్, without any condemnation, without any judgment, without any logic, without any analysis. అసలు ఏం జరుగుతుందో అనేది మాత్రమే చూడాలి. చూస్తే దట్ వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్స్. అది దాని మట్టుకు అది ఏమవుతుందో వదిలేసేయండి. అది మీ చూడటం వరకే మన పని అన్నమాట. మన పని చూడటం వరకే, అంతే. సో ఇప్పుడు నేను మారాలి అని పెట్టుకొని చూశాను అనుకోండి, అప్పుడు మోటివ్ వస్తుంది చూడటంలో. ఆ మోటివ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఉన్నది కోపం కదా, సో నేను శాంతంలోకి ఎప్పుడు వస్తాను అనే ఆలోచన మాట మాటికి పొడుస్తుంది. కొంతసేపు అయిన తర్వాత నేను చూస్తున్నాను కానీ ఇంకా నాకు శాంతం రాలేదు, నేను చూడడంలో తప్ప, ఏం చూస్తున్నాను ఇంకా శాంతం ఎందుకు పొందడం లేదు అని మళ్ళీ నిస్పృహలోకి లోనవుతుంది, గిల్ట్లోకి వస్తుంది. సో అందుకని దాన్ని మార్చేయాలనే ప్రయత్నం అంతా సెల్ఫ్దే మళ్ళీ. కాబట్టి సెల్ఫ్ పోవాలంటే మార్చేయాలనే ప్రయత్నంతో చూడకూడదు, భవిష్యత్తులో పొందాలనే ప్రయత్నంతో చూడకూడదు. కానీ ఉన్నదాన్ని ఇది ఏంటి అనేది చూడాలంతే. తర్వాత ఏం జరుగుతుందో అది జరుగుతుంది, మీరు అంతవరకే చేయవలసింది. దట్ ఈస్ ప్యూర్ సీయింగ్. అంటే ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని గమనించాలా, కాకపోతే ఎప్పుడు ఎల్లప్పుడూ అలా వాట్ ఈజ్ అనేది ఉంటుందా సార్? ఆలోచనలు వచ్చినప్పుడే వాట్ ఈజ్ కదా, అది దట్ ఈస్ ది వాట్ ఈజ్. అంటే భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, సంఘర్షణ వస్తుంది, లేదా ఏదో పనికిరాని ఆలోచన వస్తుంది. సో మైండ్ ఎంటీగా ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఆ నెత్తట్లో, కలలు లేని నెత్తట్లో తప్ప జాగ్రత్త అవస్థలు ఉన్నప్పుడు, స్నానం చేసినప్పుడు ఆలోచనలే, పళ్ళు తోముకున్నప్పుడు ఆలోచనలే, పడుకునే ముందు ఆలోచనలే, పని చేస్తున్నప్పుడు ఆలోచనలే. సార్ పడుకున్న తర్వాత ఆలోచనలు లేవు, ఏది లేదు, అంటే సెల్ఫ్ లేదు. సో అంటే అప్పుడు ఒక పరిస్థితి ఏంటి సార్? అంటే మనిషి అప్పుడు
అప్పుడు సెల్ఫ్ ఏంటి, డార్మెంట్ అయింది, లేదని కాదు. ఇప్పుడు మీరు నిద్రలో ఉన్నారు, మీరు లేరని కాదు కదా, మీరు ఉన్నారు కానీ నిద్రలో ఉన్నారు. అలాగే సెల్ఫ్ ఉంది కానీ అది అబేయన్స్ లో ఉంది. అందువల్ల సార్ నిద్రలో డ్రీమ్స్ వస్తాయి కదా సార్. అవును, డ్రీమ్స్ లేని నిద్ర గురించి మాట్లాడుతున్నాను. డ్రీమ్స్ వచ్చినప్పుడు దాన్ని మార్నింగ్ లేచి చెప్తాం ఇలా వచ్చింది అని. సో దాన్ని గమనించేది ఎవరు అని? దాన్ని గమనించేది ఎవరు? ఆ మెమరీ ఉంది కదా. ఇప్పుడు డైలీ లైఫ్ లో మీరు చేస్తున్న పనులను గమనిస్తున్నది ఎవరు? మీకు తెలుస్తుంది ఇక్కడ నేను అబద్ధం ఆడుతున్నాను, మీకు తెలుస్తుంది అతని ముందు యాక్ట్ చేస్తున్నానని. దీన్ని గమనించింది ఎవరు? సెల్ఫే సెల్ఫ్ ని గమనిస్తుంది. అంటే సెల్ఫ్ కి మించి వేరే లేదా సార్? సెల్ఫ్ కి మించి వేరేగా ఉంది. అదేంటి అంటే అవును కాదు అనే జడ్జిమెంట్ లేకుండా, మంచి చెడు అనేది లేకుండా, ఇది ఉండాలి ఉండకూడదు అని కాకుండా, అనలైజ్ చేయకుండా, ఏమీ చేయకుండా ఉంటే నిశ్శబ్దం అనేది ఉంటుంది. ఆ నిశ్శబ్దంతో ఆలోచనని చూడగలగాలి. అది సెల్ఫ్లెస్ సీయింగ్. అప్పుడు మాత్రమే సెల్ఫ్ క్షీణిస్తుంది అన్నమాట. దట్ ఈస్ ది కీ. వాట్ కృష్ణమూర్తి సేస్ as choiceless awareness. థ్యాంక్ యూ సార్. మంచిగా చెప్పారు. వెల్కమ్ సార్. సార్ ఇట్ ఈస్ టైం అయింది. థ్యాంక్ యూ ఫర్ a wonderful participation today to everybody who participated and to the listeners. వినేవాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు.